థ్యాంక్ యూ రాజేందర్ గారు, థ్యాంక్ యూ. నా చెల్లెళ్లకు తమ్ముళ్ళకి స్వాగతం, సుస్వాగతం. అక్కలు అన్నలు అనలేదేం సార్ అని మీరు అడగచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేనే పెద్దోన్నాను. నేను వయసులో నేనే పెద్దోన్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ 62 years ప్లస్. ఓకే, కాబట్టి నేనే పెద్దోన్నా. ఓహో, కెమెరా ముందు ఉండాలా? పైకి స్టేజ్ మీద వెళ్ళమంటారా? అంటే నేను అందరి దగ్గర పోదాం అనుకున్నా, ప్రశ్నలు గురిపిద్దాం అనుకున్నా. సరే, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన తెలంగాణ ప్రెసిడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రాం ఇంత అద్భుతంగా చేస్తున్నారు. ఆయుష్మాన్ భవ, చాలా మంచి పని చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. కేవలము డబ్బులున్నంత మాత్రాన జనాలు సేవ చేస్తారు అని అనుకోవడము అది తప్పు. ఎందుకంటే నేను ఎంతోమంది కోటేశ్వరులు చూశాను, పైసా తీయరండి యదవలు, అలా బతుకులు పాడుగాని తీయరు. కొడుకులు ఎక్కడ దాచిపెడతారో ఎక్కడ పోతారో తెలియదు. సస్తే ₹1 అంటారు. అయినా కూడా మానవత్వం అనేది కనడతలేదు. ఇందా వీసీ గారు మంచి మాటలు చెప్పినారు, చాలా మంచి మాటలు చెప్పినారు. ఇగో ఇట్లా మన తమ్ముడు చెప్పినట్టు సైబర్ నేరాల్లో మోసపోతూ ఉంటారు. ఒక అందమైన అమ్మాయి ఫోన్ చేసి సార్ యువర్ ఓటీపీ సార్ అంటే చెప్పేస్తాడు. ఓటీపీ మునిగే ఇట్లా మోసపోతారు. ఏదో ఎట్లా వచ్చింది అట్లే పోతుంది. మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మిత్రులు, సోదర సమానులు, ఒక అద్భుతమైన పద్యం రాసినారండి. దాన్ని ఏమన్నా నచ్చు మీరు, కానీ నాకు బాగా టచ్ అయిన విషయం అది. దేహముంది ధైర్యముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా. దేహముంది ధైర్యముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా. ఆశని అస్త్రమవును శ్వాసని శస్త్రమవును ఆశయమ్ము సారదవును రా. చూసిండ్రా ఆ నిక్కు గురించి ఎప్పుడైతే చెప్పిండ్రో ఆయన నేను ఒకసారి కలవడం జరిగింది. 2 కాళ్ళు లేవండి, 2 చేతులు లేవు, పుట్టుకతోనే లేవు. వాళ్ళ అమ్మ నాన్న ఒక ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి అబ్బాయిని పెంచినారు. ఇందాక మాధవ్ తమ్ముడు చెప్పినట్టు మీరు నేను ఎట్లా ఇస్తామో తెలియదు, ఈత వచ్చినా మనకన్నా బాగా ఈదుతాడు ఆయన. 2 కాళ్ళు చేతులు లేకపోయినా బ్రష్ చేసుకుంటాడు, స్నానం అన్ని పనులు చేసుకుంటాడు. మనకు అన్ని చక్కగుండి చాలా మంది బయట ప్రపంచంలో ఏదోలు వారం 10 రోజులు కానీ ఒకసారి స్నానం చేయరు. ఏమంటే బద్ధకం. సో ఇక్కడ అదే చెప్తున్నా, పర్పస్ అన్నది తెలుసుకోవాలి మిత్రులారా. నేను మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు అందులో చూసిన, ద ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ షుడ్ హ్యావ్ ద ఈక్వాలిటీ, ద రెస్పెక్ట్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఈక్వాలిటీ, దయచేసి ఎవరు ఎన్ని ఆలోచించినా కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోరు. People may belittle you, people may insult you, but never insult yourself. ఎవడు కూడా నా మీద జాలి దల్చాలి అన్న ఆలోచన రావద్దు అసలు. ఎందుకంటే అపున్ కిసీసే కమ్ నయ్యే అన్న థాట్లో మీరు ఉండాలి. మేము ఎవరికి తక్కువ. ఈక్వాలిటీ, అండ్ వీ విల్ లివ్ అవర్ లైఫ్ విత్ ద డీసెన్సీ, విత్ డిగ్నిటీ, విత్ ద పవర్, ఇన్నర్ పవర్, నాట్ ఎక్స్టర్నల్ పవర్. ఆ నిక్కులను నేను చూసిన. అది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ రియలైజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. నేను అసలు ఎందుకు వచ్చినా, ఎందుకంటే మనం అనుకుంటాం, ఇప్పుడు చాలామంది ఎట్లుంటారంటే ఈ సొసైటీ దొంగేదవలు, ఎన్ని పాపాలు చేసినాడో పూర్వజన్మలా. మిత్రులారా, ఐ డోంట్ బిలీవ్ ఒకటే జననం ఒకటే మరణం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ బుల్షిట్. ఏదో చేసిండు కాబట్టి ఇట్లా, నో, ఐ డోంట్ యాక్సెప్ట్. నేను ఎంతమందితో అయినా డిబేట్కి రెడీ. ఇట్ ఈస్ జెనెటికల్ ఇష్యూ. బై బర్త్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఇట్ హ్యాపెన్ వి షుడ్ నాట్ హ్యావ్. అందుకే జరిగింది, హోగియా సో హోగియా, దీన్నే మార్చలేము అయ్యా. కానీ వాట్ నెక్స్ట్? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, అవునా కాదా? అరే నిక్కు దగ్గరే పరిష్కారం ఉందిగా, మీరు నేనెంతండి? మా మాధవరెడ్డి ఏమన్నా ఎప్పుడన్నా డీలా పడినాడా? నా మాధవరెడ్డి హీరో అయ్యాలా? ఈజ్ అ హీరో, పీపుల్ కన్సిడరింగ్ మీ యాజ్ అ హీరో.
ఎవరు మనల్ని ముంచరు. తమ్ముడు చెప్పినట్టు మనల్ని మనమే ముంచుకుంటాం. అది నీళ్ళు అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, మనమే ముంచుకుంటాం. నో, ఆల్వేస్ క్యారీ దట్ సెల్ఫ్ ఎస్టీమ్. పర్పస్ అనేది తెలవాలి. అసలు వై ఐ హ్యావ్ కమ్ హియర్, నేను ఎందుకు వచ్చినా ఈ ప్రపంచంలోకి, ఏదో చేసిపోవడానికి వచ్చినా, చూసిపోవడానికి రాలేదు. ఒక మార్పును సృష్టిస్తాను. ఐఎమ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ బీ ఎ వాచర్, టు బికమ్ ఎ క్రియేటర్ అన్న ఆలోచన ప్రతి వ్యక్తిలో కూడా రావాలి. అయ్యా హెలెన్ కెల్లర్ గారు ఎంతో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాయి. చాలాసేపు నేను మీతోనే ఉంటాను, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టించను. ఇది నా హామీ. సో పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్పస్ తెలవకుండా మనం ఎన్ని చేసినా కూడా జీవితంలో నో. ఇప్పుడు నేను ఒక పని ఇప్పుడు చూడండి, ఇంత పొద్దున వస్తూనే ఒకటి వెలిగించినాం. ఏందది? దీపం వెలిగించినాం. వాట్ ఈజ్ ద పర్పస్ తెలుసా ఎవరికన్నా? దీపం ఎందుకు వెలిగించిందండి? ఏమో సార్, అందరూ వెలిగిస్తారు. మీటింగ్ ముందు వెలిగిస్తాం. మనకెందుకు? చెప్పులు ఇప్పాలి, బూట్లు ఇప్పాలి, వెలిగించాలి, ఓ దండం పెట్టుకొని అయిపా. కాదు, తమ్ముడు చెప్పాడుగా, వెలిగిస్తాం కదా. వెలిగించినప్పుడు ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తి ఎందులో ఉంటుంది? నూనెలోనో నెయ్యిలోనో మొత్తానికి ఒక ఆయిల్ అన్నది ఉంటుంది అందులో. ఎప్పుడైతే మనం అగ్గిపుల్లతో వెలిగిస్తామో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గుంజుకొని ఆ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్పుడు వెలుగు వస్తుంది. నూనె నెయ్యి లేకపోతే ఆ బద్దూది ఏమవుతుంది? మాడిపోతుంది, అసలు వెలగదు, వెలుగు రాదు. సో అక్కడ ఆ దీపం ఏదైతే ఉందో అది మనిషిలో ఉన్న అహంభావం. దాన్ని ఎప్పుడైతే ఒత్తి ద్వారా, మన ఆలోచనల ద్వారా వెలిగిస్తామో ఆ అహంభావం అన్నది బయటికి వెళ్ళిపోతుంది. వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి మాయమవుతుంది. అలాగే మనలో ఉన్న అహంభావము, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుసితము అన్నీ కూడా బయటికి తీయాలి భగవంతుని సాన్నిధ్యంలో అన్నది దాని అర్థం, పరమార్థం. అది తెలుసుకోం. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారో చాలామందికి తెలియదు. టెంపుల్కి వెళ్ళి ఏమ్రా కొబ్బరికాయ కొడుతున్నావు, మళ్ళీ ఊపి కొంటాడు ముసలమ్మ దగ్గర. నీళ్ళు ఉండాలి, ఎన్ని నీళ్ళుంటే అంత పుణ్యం భగవంతుడు. ఊపి బేరం ఆడి ఎందుకు కొడుతున్నావు అంటే, ఏమో సార్ అందరూ కొడుతున్నా, కొట్టాలి. కొట్టకపోతే పెద్ద ఆయన కోపం వస్తుంది, మన తలగల కొడతాడు. పెద్ద ఆయన అంత నికిచుడు నికృష్టుడు కాదు. నువ్వు టెంపుల్కి పోకపోయినా ఆయన ఏమన్నాడు? కొబ్బరిగా భగవంతుని సన్నిధిలో పలగొట్టుడు ఏంది? లోపల అహాన్ని తీసేస్తున్నాం. మన అహంని ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు తీయటి నీళ్లు బయటపడతాయి, మంచి మాట వస్తుంది. నోరు మంచి అయితే ఊరు మంచి సక్సెస్. అవునా? దిస్ ఇస్ ద పర్పస్. ఈ పర్పస్ తెలవకుండా చాలామంది. తర్వాత మీరు ఏ పని చేసినా పనిలో చిన్న పెద్ద అనేముండదు. యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ అండ్ ప్యాషన్తో పని చేయాలి. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు పూర్తయిందండి, 63 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటికీ 20 రోజులు నేను తిరుగుతూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. ఈ దేశంలో ఇవ్వాలంటే రేపు ఏ దేశంలో ఉంటానో తెలియదు. తిరుగుడు ఉంటుంది. అది రోజుకి గంటలు మాట్లాడతా, నాకు అలసట రాదు. చాలామంది అంటారు, ఏం సార్ ఈ ఏజ్లో కూడా ఎట్లా తిరుగుతారు సార్? మేము ఏమన్నా పై ఊరు వెళ్ళొచ్చేస్తే ఒక రోజంతా కింద పండుకోవాల్సి ఉంటుంది ఇంట్లో. మీరు నిద్రపోరా? నాకు నిద్రపోను. నేను డే టైం అసలు నిద్రపోను. నేను ఎంత పని చేసి వచ్చినా కూడా. వై? వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటారు? దెర్ ఈజ్ నథింగ్ స్పెషల్ అబౌట్ దిస్. అలసట ఎప్పుడు వస్తుంది మనిషికి? చెప్పండి సార్. వర్క్ లేనప్పుడు, ఇంకా ఇష్టం లేని పని చేసినప్పుడు. ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదు. ఆసక్తితో పని చెయ్యాలి. ఎస్, అది చాలామందికి లేదు ఆసక్తి. పొద్దున ఉద్యోగాలకి వెళ్ళే చూడండి, మనల్ని పక్కన వాడు అంత వియరాల్ ఓకే, అంత అట్టగట్ట ఉంటారు. ఎద్దుల్లక శవాన్ని మన పెయ్యలు పెంచుంటారు. వాడు డ్యూటీకి వెళ్తుంటే వీడు మన పని చేసి పెడతాడా అన్న అనుమానం వస్తుంటుంది. వాడు నడిచే తీరు, వాని ముఖము ఆముదం తాగిన ముఖం. ఉదయం 10 గంటలకి, సాయంత్రం 5 గంటలకు ఆముదం తాగిన ముఖం ఉంటే పర్వాలేదు, అర్థం చేసుకోవచ్చు. అలసిపోయినాడేమో. మార్నింగ్ 10 o'clock కూడా వాడు ఎందుకు వస్తాడో, వాడిని చూస్తేనే మనకు డౌట్ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు డాక్టర్ గారు ఉంటారండి. ఐ కమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. మా ఇంట్లో 9 మంది డాక్టర్స్ ఉన్నారు.
ఏ డాక్టర్నైనా చూసుకోండి, ఒకసారి ఇట్లా ఎంటర్ అయినాక ఆ డాక్టర్ గారు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా పక్కన పెట్టండి, పొట్టుగా ఉన్నారా లావుగా ఉన్నారా పక్కన పెట్టండి, ఆయన ముఖం చూస్తేనే సగం రోగం తగ్గిపోతుంది. అవునా కదా? ఎందుకంటే ఆ కళ అన్నది ఆ ఫేస్లో ఉంటుంది, ఆ ధైర్యం అన్నది ఒక పేషెంట్కి ఇస్తాడు. మనకి పేషెంట్ ఎట్లున్నాడు, భయంగా పోతాడు డాక్టర్స్ గారి దగ్గరికి. సార్ పర్లేదా డాక్టర్ గారు? నేను ఉన్నా కదా, మై హూనా, ఊరికనే ఉన్నా ఇంతమందిని చూ. అప్పుడు మనోడికి సగం రోగం తగ్గిపోయా, మిగతా 50% ఆ మందులు మాకు చేసేస్తాం. అదే డాక్టర్ గారు ఆపరేషన్ టేబుల్ మీద పేషెంట్ని పెట్టి నర్స్ చేతిలో నొక్కుతున్నాయి, నర్స్ ఏం చేయమంటావు, మొదటి ఆపరేషన్ కదా సార్ అట్లే ఉంటుందని నర్స్ అంటుంటే ఈ పేషెంట్ వాడు కూర్చున్నాడు పండుకున్నాడు, వాడు ఎట్లుంటుంది లప్ప కొట్టి బతుకుంటే బల్సాకు తినే టేబుల్ నుంచి లేచి పారిపోతాడా లేదా? ఎందుకంటే ధైర్యం లేదు, అది చేసే టైంకే ధైర్యం లేదు. ధైర్యం అన్నది ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తామంటే ఆసక్తితో ఏ పని చేసినా విత్ ప్యాషన్ యూ షుడ్ డూ అండి. అయ్యా ఈ స్టేజ్ మీద నాకు ఆడుకుంటా నేను ఈ స్టేజ్ ఎన్ని గంటలు ఉన్నా కూడా, ఎందుకంటే ఐ లవ్ ఇట్. దిస్ ఈజ్ మై ప్లే గ్రౌండ్. సచిన్ టెండూల్కర్కి క్రికెట్ గ్రౌండ్ ఎంత ఇష్టమో నాకు ఇది అంత ఇష్టం. అదే నేను చెప్తున్నా, పిల్లలకు చదువు పట్ల అట్లా టెక్స్ట్ బుక్లు చూసి లవ్ యువర్ రజ్జా అని చదవాలి. పరీక్ష హాల్లోకి వెళ్ళి ఐ లవ్ దిస్ హాల్ అనాలి. మీరు ఏ పని చేసినా సరే చిన్న పెద్ద అన్నది ఉండదు, ప్రతి పనిని కూడా ప్రేమించాలి. అప్పుడు మీకు అలసట రాదు. యూ విల్ క్రియేట్ ప్యాషన్. మొన్న ఒకసారి ఒక అద్భుతమైన విషయం జరిగింది సార్, నేను మర్చిపోను, మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా చెప్తాను. ఏంటంటే అది బెంగళూరు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వైజాగ్ రావాలి. ఎప్పుడు ఇండిగా ఎక్కుతూ ఉంటా. ఆ రోజు ఎయిర్ ఇండియా దొరికింది, ఎక్కినాం. ఎక్కిన కాసేపటి నుంచి పైలట్ ఖాళీగా కూర్చోండి, మిగతా పైలట్లు ఏమైనా మాట్లాడితే అర్థమవుతుందా మనకి? అంతే, ఆ ఏరోస్టేజ్ మాటలు నాకు వినిపిస్తాయి, అర్థమవుతాయి. పైలట్ చెప్పింది ఒక ముక్క అర్థమై సాగుతుంది. కానీ ఈ పైలట్ ఎల్కేజీ పిల్లలకు కదా పాఠం చెప్పినట్టు చెప్తున్నాడు. వెల్కమ్ డియర్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్, నౌ యు ఆర్ ఫ్లయింగ్ ఓవర్ దిస్ పర్టిక్యులర్ సిటీ లేపాక్షి. అండ్ లేపాక్షి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజమహేంద్రవరం నుంచి వస్తే గోదావరి గురించి, రాజమహేంద్ర హిస్టరీ గురించి, వైజాగ్ మీద ల్యాండ్ అయ్యే ముందు వైజాగ్ హిస్టరీ గురించి మొత్తం ఎట్లా అంటే క్లాస్ రూమ్లో కదా ఒక ప్రొఫెసర్ ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అంత ముద్దుగా అరటిపండు వలిసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసినా పైసలు వస్తాయి, చెయ్యకపోయినా ఆయన కంపెనీ వాళ్ళు ఎందుకు జీతం ఇస్తున్నారు? ఫ్లైట్ నడిపినందుకు, పాఠం చెప్పినందుకు కాదు. కానీ ఈజ్ గాన్ ఎన్ ఎక్స్ట్రా మైండ్. నా ప్యాసింజర్లందరికీ ఒక నాలెడ్జ్ ఇద్దాము, లెట్ మీ కీప్ దెమ్ బిజీ. ఆ 1 గంట 10 నిమిషాలు ఫ్లైట్లా అని అందరు కూడా చాలా చక్కగా విన్నారు. నేను లాస్ట్లో లేసాను ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత, జస్ట్ టు థ్యాంక్ ద కెప్టెన్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫ్లైట్ దిస్ మార్నింగ్, థ్యాంక్ యూ. పెద్ద ఆయన వయసు కూడా పెద్దదే అయింది, ఎంత అద్భుతంగా. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్. ఆయన ఎవరు చెప్పలే ఇట్లా చెప్పురా బాబు అని. దట్ ఈస్ అ ప్యాషన్. మనం ఇన్కల్కేట్ చేస్తుంటే ఎస్. ఏ రేపు భగవంతుడు ఏందంటే అది పుట్టుక, అయితే పేపర్ నిండా వాని ముఖమే చూడాలి, దిక్కుమాలినోడి ముఖం. పొద్దున్న నుంచి ఏ పేజీ తిప్పినా వాని దిక్కుమాలిన ముఖమే కనిపిస్తుంది. వాడు ఏం చేసినాడు చేయకపోవడం మనకు తెలియదు. పంపు కొట్టేవాళ్ళు మన దేశంలో ఎక్కువ. ఆ బ్రిటిష్ వాడు అంటించిపోయినాడు ఆ రోగాన్ని. పంపు కొట్టేటోళ్ళు పంపు కొట్టి వాని ఫోటోనే చూడాలి. అది ఇంపార్టెంటా? అయ్యా మన పుట్టుకను మనం ఎంచుకొని వచ్చినామా? బర్త్, నేను హైదరాబాద్లో పుట్టినా, మా నాన్నగారి పేరు రామచంద్రారావు, అమ్మ పేరు భారతి. నేను ఏమైనా ఒడంబడిక చేసుకున్నాను, భగవంతుడా వీళ్ళిద్దరికే పుట్టించు అని పుట్టినా. కనీసం టాటా బిర్లా ఇంట్లోనే పుట్టించు భగవంతుడా, కొద్దిగా చిక్నా ఉండాలి, పెద్దగైనాక జర 6 అడుగులన్నా నాకు ఇవ్వు. నా ఇటు పక్కన ఒక హీరోయిన్ ఉండాలి, ఇటు పక్కన ఐశ్వర్య పెళ్ళి అయిపోయింది, ఇటు పక్కన కత్రినా కైఫ్ ఉండాలి. నడురా బాయ్ నడువు అని నూకితే తలుపుకొలికెళ్ళి బయట పడినా. అవునుగా నా రాక ఇదే.
నో ఆప్షన్స్ ఫర్ మీ. నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, బక్కగా ఉన్నావా, దొబ్బగా ఉన్నావా కాదు. I've just come into this world without my knowledge, without selecting my parents, without selecting my color, without selecting my caste and creed, without selecting my nation, without selecting my state. వచ్చినా అంతే. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అంత ఇంపార్టెంట్ కాదు పుట్టుక. ఎట్లా పుట్టినా కూడా పుట్టినా పోక అంతవరకు అమ్మా నాయనని చక్కగా చూడడు. చచ్చిపోయినాక మాత్రం అమ్మా పోతివా. ఏమి నాటకాలండి దొంగనా. ఏమి మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడా, రింగ్ వస్తలేదు. నువ్వులు దాయా, కొబ్బరి నూనె దాయా, కొద్దిగా వాస్తవాలు చెప్తున్నాను, చూసి చెప్తున్నా నేను. ఈ అమ్మ ఎన్ని చూసినా, ఈ అనుభవంలో చాలా చూసినా నేను. ఒక్కొక్కని నాటకాలు ఎట్లుంటాయంటే చలో అది కూడా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఏ టైం పోతామో భగవంతుడు ముందు చెప్తాడా మనకి. బాబు ఇంకా చూసుకొని ఎక్స్పైరీ డేట్ ఇది, పలానా రోజు పలానా శుక్రవారం ఉదయం 5:45 గంటలకి పలానా జామున నువ్వు పోతావు, పలానా ఘడియలో నువ్వు పోతావు, సుముహూర్తంలోనే పోతావు అని ఏమైనా చెప్తాడా భగవంతుడు? అది తెలిస్తే ముందే పోతాం మనం, ముందే పోతాం. ఎందుకంటే భయం చంపుతుంది మనిషిని. కరోనా వచ్చి సావలే జనాలు, కరోనా భయంతో చచ్చిండు. అయిపోయా. ఓకే, ఈ రెండు కాదు. మళ్ళీ ఏంది ఇంపార్టెంట్? అది లేదు ఇది లేదు అంటుండు సార్. మళ్ళీ ఏంది ఇంపార్టెంటు చెప్పండి. బర్త్ కాదు, డెత్ కాదు, బిడి కాదు, మధ్యలో ఒక అక్షరం ఉంటుంది సి. బిసిడి కదా, ఏబిసిడి. సి అంటే ఏంది? చాయిస్, యువర్ చాయిస్. ఒక భక్తుడు భగవంతుడిని అడిగినాడు, భగవంతుడా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? జీవితం అంటే ఏంది అర్థం అంటే, ఏం అర్థం లేదు నాయన, నువ్వే అర్థాన్ని సృష్టించుకో. దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ లైఫ్. యూ క్రియేట్ యువర్ ఓన్ మీనింగ్. దిస్ యువర్ చాయిస్, యువర్ చాయిస్. సి అంటే నీ. చాలామంది ఒకడైతే ఎట్లా సార్, ఏం రా జీవితంలో బాగుపడలేదు. ఏం చెప్పమంటారు సార్, మా అయ్య కూడా టాటా బిర్లా అయ్యి ఉంటే నేను కూడా ఒక లెవెల్లో ఎదిగేటోని. మా ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అయిందంటే వాళ్ళ అమ్మ అబ్బా సంపాదిస్తుండ్రు, మంచిగా చదువుకుండ్రు. మా అయ్యకు చదువు లేదు, మా అమ్మకు చదువు లేదు, నా బతుకంతా ఆగం అయిపోయిందని కంప్లైంట్. నేను చెప్పంటారా, గిసొంటోడు టాటా బిర్లా ఇంట్లో పుట్టినా, టాటా ఇంట్లో పుట్టిన వాళ్ళని బిచ్చపోలం చేస్తాడు, వాళ్ళని సంఖ్యను ఆగిపిస్తాడు. పక్కా ఇట్లాంటి బేవర్స్ ఆలోచనలు అవునా కదా. ఎక్కడ పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ పరిస్థితిలో పుట్టినా సక్సెస్ అయ్యే హక్కు భగవంతుడు ప్రతి వ్యక్తికి కూడా ఇచ్చినాడు. ఇది వాస్తవము. కానీ మనల్ని మనమే ఆపుకుంటున్నాం. నేను ఇంతే. వేణుగోపాల్ మీ ఎదురు నిలబడ్డ వ్యక్తి ఇవాళ కోటీశ్వరుడండి. ఓపెన్గా నేను చెప్తున్నా, ఆమె కరోడుపతి. కానీ నా పుట్టుక అది కాదు. కాలాడేరా కాలనీ, మలక్పేట్ కాలనీ, హైదరాబాద్ పాత బస్తీలో ఒక చిన్న రూములో మొత్తం 6 మంది అన్నదమ్ములం, ఒక అక్క 7 మంది, మా అమ్మ నాన్న 9 మంది పండుకునేది. ఒకటే రూము, ఒక కిచెను, బయట కామన్ బాత్రూమ్. అక్కడ ఒక 5-6 పోర్షన్లు ఉంటాయి. ఇంకా చూసుకోండి, మన ఇంట్లోనే 9 టికెట్లు. పక్కన ఇళ్లలో కూడా అప్పట్లో అంతా డజనే అప్పట్లో. అదే పని, ఏం పని నాకు అర్థమేది, ఎట్లా పుట్టించిందో అర్థం. ఒక ఆటో అని అడిగితే హైదరాబాద్లో నేను మాట్లాడుతుంటా మామూలుగా, బాబు కిత్తే వచ్చే అన్న. ఆడేమన్నాడంటే 19కి 20కి అన్నాడు. ఆడు 19-20 సార్ నా ఫ్యూజులు అంటుకుని మనకు ఒకళ్ళిద్దరికే వస్తూ ఉన్నాం పెంచలేక. అట్లా అప్పట్లో అదేం లేదు, ఒక్క రూమ్లో వండుకునేట్టు, ఒక్క రూమ్. జస్ట్ ఇమాజిన్, ఇంకా పొద్దున పూట రష్ ఉంటుంది. భగవంతుని తెలుసు ఆ కష్టం. అలాంటి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. కష్టాలు చూడకుండా రాలే, అవన్నీ చూసినాం కాబట్టి. 5వ క్లాసులో తర్వాత మా నాయనకి రాయలసీమ ట్రాన్స్ఫర్ అయింది, అనంతపూర్, చెన్నై, కొత్తపల్లి. ఆయన కొద్దిగా డైరెక్ట్గా మాట్లాడే రకం, నాట్ అయిపోడు, ఉద్యోగానికి పనిచేయడు, 2 రోజుల్లో కథం. మా అయ్య కూడా అదే టైప్, ఎక్కడ లొంగడు, అంత పద్ధతిగా ఉంటుండు.
ఆయనకు తెలియదు ఇది లేదు, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రకం. ఎత్తి కొట్టిండు ఆ డిఈఓ అన్నాడు టీచర్ రాయలసీమ చెన్నకొత్తపల్లి. అది మంచిదే, నాకు మంచిదే. ఇగో మేము మాధవ నేను కొడిగినల్లి స్కూల్కి పోవడానికి అది ఒక మార్గం సుగమమైంది. 5వ తరగతిలా అంతవరకు గోపిట లెక్క ఉండే వేణుగోపాల్ 5వ తరగతిలో ఒంటరిగా ప్రయాణం చేసిండు చెన్నకొత్తపల్లి నుంచి కొడిగినహల్లి స్కూల్కి. మా నాయనకు రావాలంటే డబ్బులు లేవు, నా ఒక్కడికైతే సరిపోతాయి. అడ్మిషన్కి వచ్చిండు అంతే. తర్వాత ఎప్పుడు సెలవులు వచ్చినా ఒక్కడే తిరిగిన 5వ క్లాస్లో. ఇప్పుడు మన పిల్లల్ని పంపుతామా 5వ క్లాస్ పిల్లల్ని ఒంటరిగా? 72లో తిరిగినా నేను. 72లో 5వ క్లాస్ నాది. పెట్టగొట్టుకొని ట్రంకు పెట్టా ఇక్కడ ₹1 జేబులో ₹1 అమ్మ పెట్టేది, ₹2 ఇచ్చేది అమ్మ నాకు. ఇప్పటికీ గుర్తుంది. ఆ టైంలో అట్లా తిరిగినాం. 5వ క్లాస్లో బట్టలు ఉతుక్కున్నామండి మేము. మా బట్టలు మేము ఉతుక్కున్నాం. అప్పుడు మాకు చాకలు రాలే. 6 నెలల తర్వాత చాకలు వచ్చిండు అనమాట. ఇవన్నీ ఏం నేర్పించినాయంటే జీవితంలో టు మేక్ బెటర్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. అది బెటర్ చాయిసెస్ ఇన్ లైఫ్. అరే లైఫ్ అంటే ఇట్లుంటుంది. మనమేమో గువ్వ పిట్టలుగా పెంచుతున్నాం, మన పిల్లల్ని ముద్దుగా పెంచుతున్నాం. నాన్న పడిపోయావు, అయ్యో పడ్డోడు లేస్తాడు, అయ్యో అనద్దు, వాళ్ళు ఎగడు రేపు కింద పడ్డా లేపు, నిన్న లేపినావు కదా అంటాడు ఆడు. వాళ్ళు ఎగడు. మనమే పాడు చేస్తున్నాం. మాధవ అన్నట్లు మంచి మాట అన్నాడు, నీళ్లు మనల్ని ముంచట్లే, మనమే ముంచుకుంటున్నాం. ఇవన్నీ జీవితంలో బాగా అభివృద్ధిలోకి వచ్చేవాడిని ముద్దులాడి వాడిని సంక నాగిపిస్తాను. మొన్న ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఫోన్ మెసేజ్. ఇంకా నా ఫోన్లో ఉంటుంది మెసేజ్. 32 ఏళ్ళట అతనికి. వాళ్ళ తాలూకు ఎవరో మామగారో మేనమామ ఎవరో నాకు మెసేజ్ పెట్టిండు. సార్ మెసేజ్ ఉంది నా దగ్గర ఇప్పటికీ. 32 ఏళ్ళు సార్, చిన్నప్పటి నుంచి గారావం చేసినారు సార్ తల్లిదండ్రులు. ఇప్పుడు మాట వింటలేడు వాడు, ఇప్పుడు మాట వింటలేడు, అసలు చేతికి అందకుండా పోయాడు సార్. ఏం చేయమంటారు సార్? ఇప్పుడేం చేసేది ఉంది? ఇప్పుడేం చేసేది ఉంది? క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళిపోయింది, ఫైనల్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైనా చేయగలమా? మొక్కై వంగనది వంగదు, అయిపోయింది. నేనన్నా తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకోమని చెప్పాలి అమ్మ. నేను చెప్పకూడదు కానీ చెప్పినా. మళ్ళీ సైకాలజిస్ట్ వెళ్ళి కలవండి హైదరాబాద్లో. ఫోన్లో మాట్లాడే పనులు మాటలు కాదు. గో అండ్ మీట్ ఎ సైకాలజిస్ట్. అది కూడా 80-20%, 80-20 చివరి వరకు వచ్చి పిల్లలు కదా సంవత్సరం అంతా ఆడుకొని లాస్ట్లో పుస్తకాలు తీస్తారు. వస్తాయి మార్కులు, పాస్ అవుతాడు ఆవిడ. నువ్వు ప్రిపేర్ వెల్, ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్ దట్ యు ఆర్ సపోజ్ టు మేక్. మన చాయిస్. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్, ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, అన్ని చోట్ల అడుగుతాను. ఆర్ యూ బోర్న్ విత్ ఎ గిఫ్ట్ ఆర్ నాట్? బై బర్త్ వీఆర్ బోర్న్ విత్ ఎ గిఫ్ట్, ఎస్ ఆర్ నో? కానీ చాలామంది అంటారు, ఒకడు ఇట్లా అన్నాడు, ఏం రా ఇట్లా అంటున్నావు? ఊ అంటావా మామ? ఊ అంటావా అంటే ఊ అన్నాడు. ఏం రా బాబు ఊ అంటున్నావు? చూడడానికి మంచిగా ఉన్నాడు, ఉద్యోగం వస్తలేదు సార్ అంటే వానికి అదే గిఫ్టా? దేవుడు ఇన్ని వరాలు ఇచ్చిండు, అది చూసుకుంటలేడు. ఇది ఆల్వేస్ కౌంటింగ్ ఈ షార్ట్ కమింగ్స్. అది లేదు ఇది లేదు అన్నంత వరకు వాడు బాగుపడ్డాడు జీవితంలో. ఉన్న రిసోర్సెస్ ని ఎలా వాడుకోవాలి? మనం ఎంత అదృష్టవంతులమండి. సిరియాలో పుట్టలేదు, సోమాలియాలో పుట్టలేదు, ఇజ్రాయిల్ పాలస్తీనా గాజాలో పుట్టలేదు, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టలేదు, నార్త్ కొరియాలో పుట్టలేదు. వాడు ఒక్కరు ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు, వాడు కిమ్ముగాడని. అక్కడ పుట్టలేదు. మనం అద్భుతమైన భారతదేశంలో పుట్టినాం. వీ హ్యావ్ గాట్ ఆల్ ద ఫ్రీడమ్ ఇన్ అవర్ కంట్రీ. మరి ఇంతకన్నా గొప్పవరం ఏముంటుంది? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫస్ట్. ఒక పూట తిండి మాత్రమే ఉందని ఏడుస్తున్నావా? ఆ ఒక పూట తిండి లేని వాళ్ళు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయ్యా ఒక్క పూటన్నా మన కడుపు నిండుతాం. నడవలేమని బాధపడుతున్నావా? దేకేటోడు హ్యాపీగా ఉన్నాడు, దేక్కుంటూ వెళ్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. లుక్ ఎట్ హిమ్ అండ్ గెట్ దట్ ఇన్స్పిరేషన్. మనం ఎప్పుడు అన్నీ ఉన్నోడితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా నన్ను చెప్తున్నా, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, అంతే. దానికి నువ్వే మహారాజు. అట్లా ఎప్పుడు కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. నేను చేసిన పని అదే. ఎప్పుడు ఏమీ లేనప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడేం సార్ తీరం దాటినారు అన్న చెప్తారు. కాదు, ఏమీ లేనప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకున్న విధానం నేను చెప్తాను. అందుకే ఇలా బతుకున్న వేణుగోపాల్. నాకున్న కష్టాలకి సుమారుగా 1 డజన్ సార్లు ఆత్మహత్య చేసుకొని ఉన్నారు.
చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకొని సస్తా ఉన్నారు. ఏంటో అన్నీ ఉన్నోడు కూడా సస్తున్నాడు. అట్టకట్టగుండి డబ్బులుండి అన్నీ ఉండి కూడా 1970లో ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళ, నెవర్ గెట్ ఇన్ టు డిప్రెషన్. 1970లో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పిచ్చి ఆసుపత్రులు ఉన్నాయి? 2. చిన్నవాల్టేరు వైజాగ్, ఎర్రగడ్డ, 2. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా ఒక పిచ్చి ఆసుపత్రి. తిక్కనా కొడుకులు ఎక్కువైపోయినారు. ఎందుకు అంటే అన్నీ ఎక్కువైపోయినాయి. పైసలు ఎక్కువైపోయినాయి, సుఖాలు ఎక్కువైపోయినాయి, అవకాశాలు ఎక్కువైపోయినాయి, చదువు ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక వీడు తిక్కబట్టి పోతున్నాడు. ఒక పిల్లంతా హ్యాపీగా ఉండరా అంటే 2 కుంపటి పెడుతుండు. అన్నీ లేవు. ఓ అమ్మ నా దగ్గర మా ఆవిడ బ్యాంకులో చేస్తుంది, వాళ్ళకి కొన్ని కేసులు వస్తుంటాయి. ఎప్పుడు ఆడు చచ్చాక వస్తాయి, ఆడు బతుకున్నంతరికి ఏం రావు. ఆడు చచ్చిపోయినాక ఇది నాది నాది నాది. ఎవరు? నేను భార్యనండి, ఇంకా నేను భార్యనేనండి, నంబర్ 1 నంబర్ 2 ఓడిద్దాం పదగా 3 కుంపట్లు పెట్టేసిండు ఒకడైతే. నీ బతుకు పాడుగా. ఇవన్నీ ఒకరోజు బయటపడతాయి. ఎంత ఘోరం సార్. కోవిడ్ టైంలో కూడా చాలా బయటపడ్డాయి. లాక్డౌన్ టైంలో ఇట్లాంటి చాలా కేసులు బయటపడ్డాయి. ఇదే జీవితం పరమార్థం. నా నో 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 మన గిఫ్ట్ని మనం ముద్దుగా చూసుకోవాలి సార్. భగవంతుడు మంచి శరీరం ఇచ్చిండు అయ్యా, దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి. ఒక కాలు లేకపోతే ఏమి, సరిగ్గా నడవలేకపోతే ఏమి, కనీసం వీల్ చైర్ ఇచ్చినారు మా తల్లి, బంగారు తల్లి. ఒకసారి చప్పట్లు కొట్టిన డాక్టర్ గారికి. ఎంతోమంది చేసేవాళ్ళు ఉన్నారు, ఆదుకునే వాళ్ళు ఉన్నారు. భగవంతుడు పంపిస్తాడు వీళ్ళ రూపంలో. అమ్మ మీ డాక్టర్ గారికి నా వయసు ఎంతో తెలియదు, నా పాదాభివందనం. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇది గిఫ్ట్, ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది. 3 కుర్చీలు, వీల్ చైర్స్. శరీరం కూడా భగవంతుడు ఇచ్చిన వరం. రేపు హోంవర్క్ అడుగుతాడు భగవంతుడు, అసలు చస్తాం కదా. 60-70 సార్కి జిందగీ, అవునా కదా, ఏదో ఒక రోజు పోవాల్సిందే. 70-80 బస్. భగవంతుడు మన ఎల్కేజీ టీచర్ కదా హోంవర్క్ అడిగినట్టు భగవంతుడు కూడా అడుగుతాడు. వేణుగోపాల్ నీకు 80,000 జీవితం ఇచ్చిన నన్న ఏం చేసినావు, జర హోంవర్క్ చూపించి పెట్టా అంటాడు. చేతులు కట్టుకొని భగవంతుడా మంచి అమ్మ నాయన ఇంట్లో పుట్టిస్తూ, అమ్మ నాయన బాగా చూసుకున్నారు, బాగా చదివిపించినారు, మంచి స్కూల్లో బాగా చదువుకున్నాను, ఆ తర్వాత ఐఐటి చేసిన, ఆ తర్వాత అక్కడ ఉద్యోగం చేసిన, ఇక్కడ ఉద్యోగం చేసిన, ఆ తర్వాత ఎన్నో క్లాసులు ఇచ్చినాను, ఆ తర్వాత చాలా సంపాదించినాను, ఒక బిడ్డను పుట్టించినాను, పెళ్లి చేసినాను, మా అల్లుడు కూడా మంచోడే, ఒక మనవరాళ్ళు తాత తాత అని ఆడుకుంది, మొత్తం ఆస్తంతా కూడా సంపాదించి వాళ్ళ చేతుల్లో పెట్టి చచ్చినా వచ్చినా భగవంతుడు చూస్తాడు కాసేపు. భగవంతుడు మంచి మార్కులు ఎత్తాడేమో అని వేణుగోపాల్ వెయిటింగ్. ఓరి దుష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇదే నరాను చేసింది. ఇది ఎవరన్నా చేస్తారు, ఇది ఎవరన్నా చేసే పనే. కొత్తగా ఏం చేసావు? अपने लिए तो गली का कुत्ता भी जी लेता है. सही इंसान वो है जो खुद के लिए जीते हुए दूसरों के लिए जिए और थोड़ा सा वक्त दे. నా కోసం బతకడం గొప్ప విషయం కాదు, ఎవడన్నా చేసే పని. మన కోసం బతుకుతూ 10 మందికి బతుకునివ్వాలి, అది జీవితం అండి. అది 0 మార్క్. నేను అంతవరకు స్వర్గం గ్యారెంటీ రంబావు రచి కానీ కలలుగా అంటున్నా లోపట. ఈ నెయ్యి ఆడేసి కాయండిరా నూనెలో వేసి. ఏ క్యా హో గయా భగవంతుడా, తెరకు జో హోనా హై వహీ హువా, బస్ చల్. మజాక్ చేస్తున్నా. గిఫ్ట్ని మనం చక్కగా ఉపయోగించుకుంటలేం. చూడండి సార్, ఇప్పుడు మా తమ్ముడు రాజేంద్ర గారు నాకు ఒక మంచి గడియారం ఇచ్చారనుకోండి. నేను అడగట్లేదు సార్, ఈడేందో మన గడియారం ఇక ఏమైనా టెండర్ వేస్తుండా అని మీరు మనసులో అనుకోవద్దు. మస్తు గడియారం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది కూడా మంచి కాస్ట్లీ, ఓ 3,000 రూపాయలు గడియారం, 200-300 కాదు. ఈడేంది ప్రైస్ కూడా చెప్పేస్తుండు. ఇచ్చిండు అనుకుందాం. అమ్మమ్మ థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పండి అమ్మా మనందరి తరఫున.
గారు ఏం చెప్తున్నా, గడియారం. ఒక 2 నెలల తర్వాత రాజేంద్ర గారు మా ఇంటికి వచ్చాను. అది హాల్లో మంచి ప్లేస్లో ఉంటే ఆయనకి ఎట్లా అనిపిస్తుందని, నేను ఇచ్చిన గిఫ్ట్ గురుగారు మంచి ప్లేస్లో పెట్టుకున్నారు అని హ్యాపీ ఫీల్ అవుతారా లేదా? అదే సోఫా మూల పడుంటే ఈ దరిద్రుడికి అనవసరంగా గిఫ్ట్ ఇచ్చిన అన్నారు కానీ లోపల నొచ్చుకుంటారా లేదా? కామన్. ఇప్పుడు మన ఫ్రెండ్కి ఫోన్ చేసినాం, సార్ ఎవరు అన్నాడు అనుకో, మండుతుందా లేదా మనకి? ఏం రా, నా పేరు పెట్టుకోలేదు ఆరా, నువ్వు నా పేరు పెట్టుకోలేదు ఆరా ఫోన్లో, కోపం వస్తుందా లేదా? మరి భగవంతుడికి ఎంత కోపం రావాలి? ఇంత శరీరాన్ని మనం చక్కగా ఉపయోగించకుండా పోతే యూ షుడ్ యూస్ యువర్ మ్యాక్సిమం. అంతే, ఉన్న రిసోర్సెస్ని 100% వాడుకోవాలి. అది మీరు గిఫ్ట్కి ఇచ్చే. అందుకే నేనంట ఎవ్రీ వన్ ఈజ్ బోర్న్ గిఫ్టెడ్. కాళ్ళు లేనా, చేతులు లేక ఎందుకు బోర్న్ గిఫ్టెడ్ అంటున్నా? బికాజ్ యు ఆర్ బోర్న్ విత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అవును కదా? వాట్ ఈజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్? మనకు తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు అండర్వేర్ ఉండదు, అప్పర్వేర్ ఉండదు, ఏ వేర్ ఉండదు, కానీ హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఉత్తిపిత్తలే కదా వచ్చినాం అందరం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తల్లి కడుపు నుంచి ఎట్టబడ్డామండి. చొక్కా నిక్కరేసుకొని బయటపడ్డామా? మా మెడలో చేయను లేదా? ఉత్తిపిత్తలు వచ్చినాం నంగా. ఆడు అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఎవరు మీరైనా, నేనైనా. కానీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్? హార్డ్వేర్ అంటే ఏంది? మన కాళ్ళు, చేతులు, కళ్ళు. అయ్యా, దిస్ ఈజ్ హార్డ్వేర్. మనం కొన్ని లోపాలతో పుట్టుండొచ్చు, లేదా పుట్టిన తర్వాత లోపాలు వచ్చిండొచ్చు. నేను దాని గురించి మాట్లాడతలేను. బరాల్ హార్డ్వేర్ అయితే ఉందా లేదా? చాలామంది దీనికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు, కానీ సాఫ్ట్వేర్కి ఎక్కువ విలువ ఇవ్వరు. సాఫ్ట్వేర్ అంటే ఏం తెలుసా? యువర్ థాట్స్. మనం తెల్ల కాగితం తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా పెరిగే కొద్దీ ఆ తెల్ల కాగితాన్ని ఫిల్అప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరు? అమ్మ, నాన్న, సిబ్లింగ్స్, సొసైటీ. అండ్ 80% ఆఫ్ దట్ ఈస్ రిటర్న్ ఆన్ దట్ తెల్ల కాగితం, వైట్ పేపర్. ఇట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. ఇందాక మాధవ్ తమ్ముడు 2 నిమిషాలు 5 నిమిషాలే మాట్లాడాడు, కానీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి తెలుసా? ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా? నీ వల్ల కాదు, నీకు రాదు. ఇప్పుడు పుట్టిన బుడ్డడికి బుజ్జోడు 6 నెలలు 3 నెలల వయసులో ఉన్నవానికి నాగుపాముని తీసుకొచ్చి వాడిని ముందు పెడితే వాడు భయపడతాడా? అమ్మో అంటాడా? వాడు కెలుకుతాడు ఇట్లా ఎలిపెట్టి. వాడికి తెలియదు భయం అంటే. కానీ పెద్దగా నాగుపాము అది కొట్టిందంటే సస్తావు, విషం ఎక్కుతుంది, సస్తావు, నురుగు కక్కుకొని సస్తావు. వానికి లోపల మెల్లగా భయం. నాగుపాము అంటాడు. ఆ భయం సృష్టించింది ఎవరు? వైట్ కాగితం మీద మనం రాసినాం. సాఫ్ట్వేర్ క్రియేటెడ్ బై అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, సొసైటీ. అది కాదు, ఇది కాదు, నీ వల్ల కాదు. 100 నోట్స్ వానికి ఫీడ్ చేసి ఇంకా వానికి ఈత ఎందుకు వస్తుంది? నీళ్ళల్లో పడితే సస్తాము. ఆ భయమే వాడిని చంపుతుంది నీళ్ళల్లో. ఇంకోటి అంటాడు మా మాధవ తమ్ముడు, ఎప్పుడో విన్నాను. ఈ న్యూస్ పేపర్లో గమ్మత్తుగా న్యూస్ వస్తుంటుంది, నలుగురిని మింగిన చెరువు అంట. చెరువుకి ఏమైనా కోపమా? చెరువు ఎందుకు మింగుతుంది? ఈ ఎదవలు మునిగి చచ్చినారు అందులో. చెరువుకి ఏమైనా కోపమా అంటే దానికి ఏమైనా ఉందా? గమ్మత్తు ఉంటుంది మింగిన. కాబట్టి హార్డ్వేర్ ఎట్లున్నా సరే సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. హార్డ్వేర్ మే నాట్ బీ ఇన్ యువర్ కంట్రోల్, బట్ సాఫ్ట్వేర్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ యువర్. మనం ఎంత ప్రతిదానికి కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఐఫోన్ అలా iOS అప్డేట్ అవుతాం. ఆ తర్వాత ఏదో వైరస్ వస్తే యాంటీవైరస్ అని క్రియేట్ చేస్తాం, అదంతా క్లీన్ చేస్తూనే ఉంటాం. అంతా బాగుంది. మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు ఎప్పుడన్నా క్లీన్ చేస్తున్నామా? మన బ్రెయిన్ని శుద్ధీకరిస్తున్నామా? మన టాయిలెట్ని అయితే హార్పికులు పెడుతున్నాం, అది పెట్టి తళ మెరుస్తూ ఉంటుంది. ఒకడంటాడు, నా టాయిలెట్ చూస్తే బెడ్రూమ్ కన్నా అందంగా ఉంటుంది అంటాడు. అది బాగానే ఉంది బిడ్డా, ఈ టాయిలెట్ ఎట్లుంది ఎదవా? పెంట ఆలోచనలు. పెంట ఇక్కడ వస్తుంది, ఇక్కడి నుంచి వాని పెంట ఆలోచనలు మొదలవుతాయి. అది క్లీనింగ్ అన్నది ఇంపార్టెంటు. ఈ సాఫ్ట్వేర్ని ఇది బాగాలేదు, నీ ఆలోచనలు చక్కగా లేదు. అదేదో సినిమాలో ఒక పాట వస్తుంది, ఆయన ఊగుకుంటూ పడతాడు. హీరో పేరు తెలియదు, సూర్య.
హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే. హృదయం ఏడుండాలో ఆడే ఉంది నాన్న, హృదయం ఏడే ఉంది, ఎక్కడ పోలేదు. అది నువ్వే చక్కగా లేవు, ఉండాల్సిన చోట లేవు. కాలేజ్ అంటున్నావు, ఎగ్గొట్టి సినిమాలకు పోతున్నావు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది హృదయం. మళ్ళీ ఇంకోటి అంటాడు, ఏమది ప్రేమికురాలతో, ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. హృదయం చేయాల్సిన పని ప్రేమనా? దాని పని ఏంటి? హోంవర్క్ ఏంటి? భగవంతుడు ఎందుకు పెట్టిండు హృదయం? పంపింగ్ ద బ్లడ్ని పంపు చేయడానికి దాన్ని పెట్టిండు. దాని పని అది కరెక్ట్గా చేస్తుంది. నీ పనే నువ్వు చక్కగా చేస్తలేవు. ద్వేషమైనా, ప్రేమైనా, కోపమైనా అన్నీ కూడా జనరేట్ అయ్యేది ఎక్కడ? ఈ 1500 గ్రాముల పదార్థం ఇక్కడుంది, ఇది కాదు. దీన్ని దయచేసి ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, దీన్ని ఇన్వాల్వ్ చేయొద్దు దయచేసి. ఎవరి పని వాళ్ళు చక్కగా ఆర్గన్స్ అన్నీ చేస్తున్నాయి సార్. మనమే మన ఆలోచనలే చక్కగా లేవు, ఎందుకంటే మన సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంది. ప్లీజ్ రెక్టిఫై ద సాఫ్ట్వేర్ ఫ్రమ్ టుడే. నిద్ర లేస్తూనే దిక్కుమాలిన న్యూస్లు చదవకండి, న్యూస్ పేపర్ ఇప్పకండి. కొంతమందికి ఆ దొడ్లో పోతే న్యూస్ పేపర్ చేతిలో ఉండాలి, అలవాటు అయిపోయింది సార్. దొడ్లో న్యూస్ పేపర్ చదవడం ఏంది? కింద దోమలు రక్తాన్ని పీలుస్తున్నా కూడా న్యూస్ చదువుతూ ఉంటాడు. దోమల సంగతి చూడు అక్కడ పోయి. మళ్ళీ ఏదో అంటారు, ఏది ఏమంటారండి, దోమలు కొడితే మలేరియా కానీ డెంగ్యూ ఈ రోగాలు వచ్చేసి వస్తాయి. అంతా ఏముంది పేపర్ల? తర్వాత చదువు నాయన, ఏముంది? రామోజీరావు గారు వచ్చి ఏం తిట్టరే, ఏం రా నా పేపర్ చదవలేదు. సాక్షి ఆయన వచ్చి తిట్టరే, ఏం రా నా పేపర్ చదవలేదు, ఏమనరు కదా. నువ్వు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టు. కొంతమంది దొడ్లోకి పోయినా కూడా ఫోన్ పట్టకపోతారు. చేయనద్దాము ఉంది, మీకు నాకు వచ్చి అందరికీ కాదే. ఒకసారి తప్పదని నేను పట్టుకెళ్ళా, నేను కూడా ఒకసారి చేస్తాను. ఎందుకంటే యూఎస్ నుంచి కాల్ రావాలి, ఇంపార్టెంట్ కాల్, డబ్బులు వచ్చాయి మరి, మనకి ఉంటుంది కదా వ్యాపారం చేస్తుంది. సరే ఆడు ఎక్కడ మిస్ అవుతాడు, మళ్ళీ ఎత్తకపోతాడు, మళ్ళీ ఏడు ఇంకా నేను చేసినాను నువ్వు ఎత్తలేదంటే వాడు డబ్బులు ఇవ్వాలి నాకు. సరే నువ్వు దొడ్లోకి వెళ్ళి పట్టుకెళ్ళినాను నెట్ ఆన్లో పెట్టుకొని. ఈలోపు ఎవడో మెసేజ్ డింగమని. సరే ఏం మెసేజ్ వచ్చిందా? అంతే కదా మరి. చూస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఆర్ యూ డూయింగ్ సార్ అని. నేను నా పనిలో బిజీగా ఉన్నా. ఆ ముందు రోజు ఏం తిన్నానో కానీ ముక్కాబులా పాట పాడితే కానీ వస్తలేదా? సరే ఏం చేస్తాను, సెల్ఫీ పెట్టమంటావారా అన్న. నేను దొడ్లో ఉన్న సెల్ఫీ పెట్టమంటావా అన్న. వాడు ఇంక మళ్ళీ చేయలే. ఇక ఈ కొంతమంది వాటర్ నేను ఏం చెప్తే నీకెందుకు నాన్న, నీకేం కావాలో చెప్పరాదు, నేనేం చెప్తే నీకెందుకు, పనికి మన. కాబట్టి ఆల్వేస్ మేక్ దిస్ సాఫ్ట్వేర్ క్లీన్ ఎవ్రీ డే. వెరీ ఈజీ అండి, వెరీ ఈజీ. ఉదయం నిద్రలేస్తూనే హ్యాపీగా నిద్రలేవండి. భగవంతుడి కన్నా మీరు నమ్మితే ఒకసారి ఆయనకి థ్యాంక్ యూ చెప్పండి. భగవంతుడు ఇంకో అవకాశం ఇచ్చినావు, ఇంకో రోజు బతికే అవకాశం ఇచ్చినావు, థ్యాంక్ యూ. నమ్మితేనే. నేను నమ్మను సార్, వద్దు, ప్రకృతికి దండం పెట్టుకోండి, నో ప్రాబ్లం. అట్లీస్ట్ యువర్ అ లైఫ్. ఎందుకంటే లాస్ట్ నైట్ మెనీ పీపుల్ వెంట్ టు స్లీప్ సేయింగ్ గుడ్ నైట్ దేర్ ఫ్యామిలీ, హోపింగ్ టు సే గుడ్ మార్నింగ్. రాత్రి చాలామంది నిద్రపోయినారు, ఫ్యామిలీకి గుడ్ నైట్ పొద్దుగా లేదు మార్నింగ్ చెప్దామని. నిద్రలోనే సట్కాయించిన వాళ్ళు ఉంటారు లేదా, నిద్రలోనే వాళ్ళకి తెలియదు పోతున్నట్టు. నిద్ర లేసరికి ఆడుంటాడు గేటు దగ్గర. అక్కడ ఏం భగవంతుడు గీడున్నా పోయినావు రా, రాత్రి 145 పోయినావు నువ్వు. అవునా, మరి నా భార్య పిల్లలకు బై చెప్పాలి. ఇంకా బయలేదు గీలేదు, సింగిల్ ఎంట్రీ వీసా అన్న ఒక్కసారి చెప్పొస్తారు. చల్ అవకాశం లేదు, ఇక అయిపోయింది, యువర్ చాప్టర్ క్లోజ్. బట్ వీఆర్ అ లైఫ్, వీఆర్ ఏబుల్ టు సిట్, వీఆర్ ఏబుల్ టు స్పీక్, వీఆర్ ఏబుల్ టు లిజన్, వీఆర్ ఏబుల్ టు హ్యావ్ అవర్ లంచ్, వీఆర్ ఏబుల్ టు స్మైల్, వీఆర్ ఏబుల్ టు లాఫ్, వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ టుగెదర్. కోవిడ్ వచ్చి ఎంతమంది గొప్ప వాళ్ళు మన ముందు చచ్చిపోయినారు. మనం బతుకున్నామా లేదా? కోవిడ్ని జయించినామా లేదా?
కమిషనర్. వాళ్ళని నానా కష్టాలు పడి రప్పించిన కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో గోపెట్ట లెక్క ఇంట్లో కూర్చొని. నా భార్య మాత్రం బ్యాంకు టైమింగ్స్ తగ్గించారు కానీ బ్యాంక్ వెళ్ళి వచ్చేది. ఒకరోజు సాయంత్రం వచ్చింది నా భార్య, బ్యాంక్ డ్యూటీ నుంచి వచ్చేసింది. ఎట్లొచ్చిందంటే ఈ రోగం వచ్చిన కోడి ఉంటుంది కదా, ఇలా వచ్చింది, కూర్చుంది. ఏమే అట్లనో బాగానే ఉన్నా బా. నా బిడ్డ చాలా షార్ప్ అది. పాప మమ్మీని చూస్తే జర డౌట్ వస్తుంది. అవునే, నాకు కూడా డౌట్ వస్తుంది. మమ్మీ ఏమి అంటే ఏం లేదు అని చేయబట్టుకుంటే కొంచెం జ్వరం వచ్చింది. ఇక మనకు అప్పుడు ఏదొచ్చినా అదే కదా, ఇక ఎందుకు వచ్చిన గోల్ అనేసి మన ఫ్రెండ్ ఉంటే రప్పించిన ఇంటికే టెస్ట్ అదేదో పెట్టి చూస్తారు కదా, ఆర్టీపీసీఆర్. బాబు మీకు గుర్తునే మర్చిపోయినా. ఆర్టీపీసీఆర్ వచ్చింది. చెప్తే సార్ పాజిటివ్ సార్. వాడు ఎంత ఆనందంగా చెప్తున్నాడు. ఏమరా అంత నవ్వుతో చెప్తున్నావు అంటే అట్లా చెప్పినా సార్ నేను వచ్చినందుకు మీకు మంచి జరిగింది అన్నాడు చెప్తున్నాడు. అంటే వినడానికి నవ్వు వస్తుంది కానీ ఆ రోజు పరిస్థితి చూడాలి. సరే, లక్కీగా మా ఇంట్లో కింద పోర్షన్ ఖాళీ ఉండే, కింద పోర్షన్లో పంపించేసిన. లక్కీగా ఖాళీ ఉండే. ఆ భగవంతుడే అవకాశం ఇచ్చిండే. మంచం వేసి ఇక ఫ్యాన్లు గిన్లు కొత్తగా పెట్టేసి నేనే క్లీన్ చేపించేసి పండబెట్టి చూసుకోని మేము పాప ఉంది కదా వండడము వెళ్ళి ఇవ్వడము. నాకే బాధ అనిపించింది. నా భార్య 37 సంవత్సరాలు, మా పెళ్ళి 36 అప్పటికి. ఆ రోజుకి నేను ఇట్లా చేయాల్సి వస్తుంది. నా భార్యకి ఎంత బాధ అనిపించిందో. అలా పెట్టి వచ్చేయాలి. మళ్ళీ మాస్కులు, మళ్ళీ ఏందో ఆ స్ప్రేలు, రూమ్ స్ప్రేలు, అడ్డబిడ్డ ఎట్లా బతికినామో తెలియదు. 2 రోజులకి మా అమ్మాయి కోడిపెట్టలేక తయారైంది. అదే రోగం వచ్చిన కోడి లెక్క. నువ్వుకేమైందే పప్ప, డౌట్ వస్తుంది పప్ప. వానికి ఫోన్ చేసిన, వానికి ఫుల్ బేరం. ఆడు ఉరుక్కుంటూ వచ్చిండు. పప్ప అనొద్దు కానీ వాళ్ళు కూడా ఎంత కష్టపడిండ్రు. చూస్తే సార్ అన్నాడు. మళ్ళీ టప్పున పాజిటివ్ సార్, సీరియస్. ఈడు మళ్ళీ కొట్టేసేటట్టుంది ఈడు. ఇక మళ్ళీ బ్యాగ్ సర్దుకొని మా అమ్మాయి కింద, అక్కడ రూము ఇక్కడ రూమ్లో 2 మంచాలు. ఇంకెవరు మిగిలినారు? అల్లుడు, నేను, మనవరాలు. నేనా జన్మలో ఆ వంటింట్లో పోయింది లేదు, ఎప్పుడు పోలే. నాకు ఆ రోజు అనిపించింది వంట నేర్చుకోవాలి, మరి నాకు అవకాశం రాలే. అవకాశం ఇయ్యలే నా భార్య, అంత ముద్దుగా చూసుకుంటుందని. ఏం చేయాలి? అల్లుడు అన్నాడు. అల్లుడు మరి హాస్టల్లో చదివినోడు, కొద్దిగా వంట గింట ప్రావీణ్యం ఉంది. లేదన్నా నేను తరిగిస్తాను అనేసి అయ్యో ఉల్లిగడ్డ తరగపోయి పాట్మని కట్ అయిపోయింది. పుర్ర కాలేదు. అంకుల్ నేనే చేస్తాననేసి ఇట్లా చేసి, ఆ బుడ్డదేమో అది కావాలి ఇది కావాలి, వాళ్ళ రుచులు అదే, వాళ్ళ అమ్మమ్మ తప్ప చేయలేరు. అదేమో గోల గోల గోల. తర్వాత నా బిడ్డకు ఫస్ట్ సెట్ అయిపోయింది. అది వచ్చింది, అది ఇంకా రాలే. ఈలోపు ఏమైంది, రాత్రికి రాత్రి అల్లుడు వీక్ అయిపోయినాడు. నెక్స్ట్ డే వానికి ఫోన్ చేస్తే ఈయనకు పాజిటివ్. ఇప్పుడు నేను మనవరాలు. భగవంతుడా ఇదేం శిక్షరా నాయనా, నాకైతే ఏం రాదు, దీనికి ఎట్లా? ఆఖరికి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు అన్నాడు, అన్న వర్రేవకు నేను పంపుతా బిడ్డకి, మరి నువ్వంటే ఏమన్నా చేసుకోనంటే చేసుకో. నా సంగతి కాదురా బాబు, దీని సంగతి చూడు ఫస్ట్. 2 రోజులు దీంతో అయిపోయి, ఇదేమో గోల, అమ్మమ్మ కావాలి, మమ్మీ కావాలి, డాడీ కావాలి, తాత ఇల్లు కావాలి. బాబా. తర్వాత నా భార్య వచ్చేసింది, బిడ్డ వచ్చేసింది, అల్లుడు మాత్రం కింద ఉన్నాడు. ఎంత సఫరింగ్ అయిన తర్వాత నేను మా భార్య వచ్చేసరికి నయన్ మంచిగా ఖుష్ అనమాట. సాయంత్రం నెట్ఫ్లిక్స్ చూస్తున్న 4 గంటలకి కాఫీ తాగుతావే అని. బరాబర్ 2 రోజులు లేదు కాఫీ తాగి, నీ చేతి కాఫీ ఈ అన్న వేడివేడిగా నెస్కాఫే ఇచ్చింది. ఇట్లా నోట్లో పెడితే సప్పగా ఉంది. వాసన చూస్తే వాసన వస్తలేదు. ఆ డెటాల్ తీసి పక్కన డెటాల్ తీసా ఉండింది. ఆ డెటాల్ అమ్మయ్యా వాసన ఇద్దరాలే ఏమే వచ్చేసేది. ఏం వచ్చేది? నడు మా అల్లుడు మామా. ఇంకా నాకు ఆర్టీపీసీఆర్ లేదు, ఏమి లేదు, నాకు కన్ఫర్మ్. ఇంక వాడిని పిలవలేదు. ఇక ఆడు రెడీగా ఉన్నాడు రా, నేను పిలవలేదు. ఒక్కటి కాదు కానీ 4 ఆసుపత్రి వాళ్ళు కరకుండా బయటపడ్డాం. అవునా కదా? ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అస్సలు పాయింట్ ఇప్పటికి వస్తున్నాను. నా భార్య కిందికి వెళ్ళినప్పుడు వాట్సాప్లో నాకు మెసేజ్లు పెట్టేది పైన. నేను ఆడు చచ్చిపోయిందంట,
ఈడు చచ్చిపోయిందంట, ఇంతమంది లేచిపోయిందంట, నేనన్నది చూడకే, నీ కాళ్ళు మొక్కుతా, నేను చూడకే, ఎందుకంటే ఆ భయం చంపుతుంది. బ్రహ్మానందం రీల్స్ చూడు, మంచిగా కామెడీ రీల్స్ చూడు, ఇది చూడకు. ఆఖరికి వింటలేదు, లక్కీగా ఏం అవ్వలేదు. భయం అన్నది చంపుతుంది. ఆల్వేస్ ప్లీజ్ సేఫ్ గాడ్ యువర్ సాఫ్ట్వేర్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ ఎవర్ అవర్ మైండ్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్ ఇట్ అచీవ్స్. మన మైండ్ ఏదైతే అనుకుంటుందో జరుగుతుంది అది. కానీ దీన్ని అందుకే మనం ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. పాజిటివ్ ఫీడింగ్ ఇవ్వాలి, నెగిటివ్తో రోజును స్టార్ట్ చేయకండి, ఆల్వేస్ పాజిటివ్. అందుకే అంటారు కదా, పొద్దున్నే దేంతో మొదలు పెట్టాలి? ప్రకృతి అందాన్ని చూడండి, వాకింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, చిన్న ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, నలుగురితో కలిసి మాట్లాడండి. మేము 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరము ఒక చోట కలుస్తామన్నమాట. ఏం లేదు, మాదంతా జోకులే ఉంటాయి. ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడడం, చెత్త విషయాలు ఓన్లీ జోక్స్. అది ఇది నవ్వుకుంటాం ప్రశాంతంగా. ప్లాస్టిక్ నవ్వు కాదు, ఒరిజినల్ నవ్వుకుంటాం, వస్తాం. ఎందుకంటే నవ్వడం వల్ల 40 రకాల సైకోసోమాటిక్ జబ్బులు మన చెంతకు రావు. డాక్టర్ అవసరమే లేదు. ఇక మనము నవ్వు లేదు, పాడు లేదు. నవ్వరండి కొంతమంది, బలవంతంగా ఆపుకుంటారు. ఇప్పుడు పిత్తుని ఆపుకుంటే అర్థం ఉంది, నవ్వుని కూడా ఆపుకుంటారండి. సొసైటీలో ఉన్నప్పుడు దాన్ని ఆపుకోవాలి. వీలైతే సైలెంట్ మోడ్లో అదే సైలెన్సర్ పెట్టి వదలాలి. ఇది నవ్వు ఎవరు అన్నారు కదా, నవ్వితే నా హ్యాపీగా ఉన్నా, నవ్వుని కూడా బలవంతంగా కర్మ కర్మ హ్యాపీగా హృదయపూర్వకంగా నవ్వాలి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. నవ్వకపోవడం కాదు, మాయ రోగం. నవ్వాలి, అవకాశం ఉన్నప్పుడు నవ్వాలి, సమయం సందర్భం కరెక్ట్గా ఉంటే నవ్వాలి, తప్పేమీ లేదు. నవ్వును ఆపుకోకండి దయచేసి. ఆ నవ్వడం వల్ల ఎంత ఏడుపుగొట్టు సినిమా ఎందుకు? కొంతమంది ఏడుపుగొట్టు సినిమాలు పెట్టుకుని ఏడుస్తుంటారు. వాళ్ళు వాడి దుంపది వాళ్ళ అమ్మనైనా సచ్చినా ఏడుస్తారో లేదు తెలియదు, కానీ సీరియల్లో యాక్టర్ పోతే ఏడుస్తారండి వాళ్ళు. కాబట్టి కీప్ ఇట్ క్లీన్, కీప్ ఇట్ ఎనర్జెటిక్, కీప్ ఇట్ సాఫ్ట్వేర్ని సాఫ్ట్గా, ముద్దుగా, హ్యాపీగా. మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో అంత అద్భుతంగా దాన్ని కొంతమంది సాఫ్ట్వేర్ ఉంటుంది. వీడు పుట్టుకతోనే నీచుడు అన్న మాట విన్నారా? వీడు పుట్టుకతోనే దుర్మార్గుడు అన్న మాట విన్నారా? అంటుంటారు కదా. వీడి భర్తే. కానీ మనుషుల సంగతి నేను చెప్పను, కానీ పుట్టుకతోనే క్రూరమైన పక్షి ఒకటి ఉంటుంది. ఏం పక్షి అది? పుట్టుకతోనే క్రూరం, అది బై బర్త్. దాని వాయిస్ అద్భుతంగా ఉంటుంది. ఏమది? తొందరపడి ఒక కోయిలో ముందే కూసింది చిందులు. పాట ఎంత బాగుంటుంది కదా. కానీ దానంత దిక్కుమాలిన పక్షి, క్రూరమైన పక్షి. నేను ప్రూఫ్ చూపిస్తా, మీరు కొట్టండి యూట్యూబ్లో ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు వద్దు. ద బర్త్ ఆఫ్ కుక్కు అనేసి, కుక్కు బర్డ్, కుక్కు CUCKOO, కుక్కు. కుక్కు కోయిలని కుక్కు అంటారు ఇంగ్లీష్లో. అది ఎంత దిక్కుమాలిన పక్షి అంటే, ఇప్పుడు కోయిల గుడ్డుని ఎక్కడ పెడుతుందండి? కాకి దగ్గర కానీ వేరే పక్షి కింద కానీ పెడుతుంది. ఆ పక్షులు కొన్ని ఎట్లుంటాయంటే మందమతి పక్షులు అంటారు. దానికి దిమాగు ఉండదు, ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు కోడికి దిమాగు ఉంటుందా? దాని ఎదురు ఇంకో కోడిని కోసినా కూడా అది చూస్తూ ఉంటుంది. దానికి తెలియదు, భయం ఉండదు, ఏముండదు, దిమాగు లేదు. అట్లాంటి పక్షులు కొన్ని ఉన్నాయి, ఆ పక్షుల కింద పెడుతుంది. ఇదేం చేస్తుంది? కోయిల ముందే పుట్టేస్తుంది, దానికన్నా ముందే పుట్టి మిగతా గుడ్లను అన్నింటినీ బయటపడేస్తుంది. ఇంతే, అది 24 గంటల లోపు దానికి అంత శక్తి వస్తుంది. ఇలా 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 జరిపి గుడ్డుని బయట నుంచి పడేస్తుంది, చంపేస్తుంది. మీరు చూడండి కావాలంటే. పొరపాటు అవి కూడా పుట్టినాయనుకో, పిల్లల్ని కూడా చంపేస్తుంది కింద పడేసి విత్ ఇన్ 24 hours. ఎంత క్రూరం అండి, పుట్టుకతోని బై బర్త్. ఫోటో తీస్తున్నాడన్న, తీసారా? అంటే నీట్గా రావాలని అది కొద్ది పేపర్లో వెళ్తే కొద్ది నీట్గా వస్తుంది అని.
లేకపోతే ముఖం ఇలా ఇలా వస్తుంది. మనం ముందే ఆవేశంతో మాట్లాడతాము, ఇదైతే నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్. ఫోటోగ్రాఫర్లు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? గ్రూప్ ఫోటో ఉన్నప్పుడు ఈయన అనుకుంటాడు నన్ను కూడా వదులుతలేడేందని. గ్రూప్ ఫోటో ఉన్నప్పుడు ఏమంటారు ఫోటోగ్రాఫర్ గారు? స్మైల్ ప్లీజ్ అంటారు. దాని అర్థమేం తెలుసా? వారు నీ జిడ్డు ముఖాన్ని చూడలేకపోతున్నాం రా, కనీసం నవ్వురా, ఇప్పటికన్నా మంచిగా పడుతుంది. కానీ అట్లా చెప్పరు వాళ్ళు పాప. స్మైల్ ప్లీజ్ అంటారు. ఎనీవేస్, కాబట్టి ఎస్, అల్టిమేట్గా ఒకటే చెప్తున్నాను, సాఫ్ట్వేర్ని మనం కాపాడుకోవాలి. ఏది ఏమైనా సరే దాన్ని మాత్రం ఎవ్వరూ భగ్నపరచకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితంలో ఫెయిల్యూర్స్ ఆర్ కామన్, సక్సెస్ ఆర్ కామన్. కానీ అన్ఫార్చునేట్గా మన హౌ టు మేనేజ్ సక్సెస్ అని చెప్పిండ్రు కానీ హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అన్నది చెప్పలే. హలో, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అన్న ముచ్చట చెప్పలే. సక్సెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడం ఏముందండి, ఎంజాయ్ చేయడం తప్ప. అవునా కదా? కొంతమంది అది కూడా చేయలేరు, అది వేరే విషయం. కానీ ఈ రెండు కాదు ముఖ్యం. ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చేస్తున్నారు అయ్యా? మనము ఇండియా గెలిచిన మ్యాచ్లు చూస్తాం రీప్లే అయినప్పుడు టీవీలో, కానీ మన ఇండియన్ వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లు చూస్తారు. ఎందుకు? ప్లేయర్స్. మనమేమో వాచర్స్, వ్యూయర్స్. మనం వ్యూయర్ ఆలోచనలో ఉంటాడు, ప్లేయర్ మాత్రం ప్లేయర్ ఆలోచనలో ఉంటాడు. ఆయన ఎప్పుడేం చూస్తాడు? ఓడిపోయిన మ్యాచ్లు చూస్తాడు. ఎందుకు? ఎక్కడ తప్పులు చేసినాం, ఎక్కడ మన వీక్నెస్ ఉంది, దాన్ని సవరించుకోవాలి. మనం ఫెయిల్యూర్స్ చూడడానికి ఇష్టపడం. సక్సెస్, ఇండియా గెలిచింది, సచిన్ 6 కొడతాడు, చూడు అదే కొట్టాడు, ఆల్రెడీ అయిపోయింది అది, ఇంకెందుకు దాని గురించి మురిసిపోవడం? కాఫీ డే గొప్పగా చెప్పుకునేవాళ్ళం, విజయ్ సిద్ధార్థ గారి గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం క్లాసుల్లో. ఏమైంది? ఒకరోజు కష్టాలను ఎదుర్కోలేకైనా ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్ని కోట్ల ఆస్తుంది. హీ కుడ్ నాట్ మేనేజ్ ఫెయిల్యూర్. చిన్న ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోయినాడు. కానీ తర్వాత అతని భార్య వచ్చింది. ఏం చేశారు? తను మెల్లమెల్లగా కవర్ చేసుకుంటా అంత పెద్ద నష్టాన్ని పూడ్చుకుంటున్నావు, లాభాల బాటలో కంపెనీని తీసుకెళ్తా ఉంది. షీ కుడ్ మేనేజ్ ఫెయిల్యూర్. అది ఉండాలి. అన్నీ అనుకూలంగా జరిగినప్పుడు అన్నీ గొప్పగా ఆలోచనలు రావడం గొప్ప కాదండి. అననుకూల పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మంచి ఐడియాస్ వచ్చి మనం ఆ కష్టాల నుంచి బయటపడాలి, చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. అది అలా ఆలోచించగలగడమే నాయకత్వం. అలా చెయ్యాలి. నేను చేసినాను కాబట్టి చెప్తున్నా, చేయకుండా నేనేం చెప్పా. ఐ ప్రాక్టీస్డ్ ఇట్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్. ఒకటి కాదు, అంధకారం మామూలు జీవితం కాదు నాది, కానీ బయటపడ్డాం. ఎందుకు అంటే సీడ్, నాకు ప్రేరణ అదే. ఒక ఆయన చెప్పినాడు, వేణు, భగవంతుని అంగట్లో పండు దొరకదు, ఇత్తనం దొరుకుతుంది. భగవంతుని అంగట్లో పండు దొరకదు, ఇత్తనం దొరుకుతుంది భగవంతుడు. నువ్వేం చేయాలి? విత్తనాన్ని సంరక్షించుకొని జాగ్రత్తగా తవ్వి మట్టిలో నాటి నీళ్ళేసి మొలకెత్తిన తర్వాత దాన్ని సంరక్షించి పెద్ద, మన బిడ్డను పెంచినట్టే, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచినట్టే మొక్కను పెంచాలి. పెద్దగా అయినాక పిల్లలు చూసుకుంటారో లేదు తెలియదు, కానీ చెట్టు తల్లి మాత్రం చూసుకుంటుంది, పండిస్తుంది, నేడిస్తుంది. పిల్లల సంగతి నేను చెప్పలేను, చెట్టు తల్లి మాత్రం చూసుకుంటుంది. కానీ దానికి హోంవర్క్ చెయ్యాలి. రైతన్న పొలంలో ఇలా చల్లుతూ ఉంటారు విత్తనాలు. అన్నెందుకు ఒక్కొక్క విత్తనం పెడితే పోలే, అన్నెందుకు చల్లాలి చెప్పండి? ఎందుకు? చల్లిన అన్ని విత్తనాలు మొలకెత్తవు, కొన్ని మాత్రమే. పుట్టిన ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ కాలేడు. ఇంట్లో ఒకే ఫ్యామిలీలో 5 అన్నదమ్ములు ఉంటే అందరూ సక్సెస్ కాలేకపోవచ్చు. ఒకడేమో టాప్ లెవెల్కి ఎదుగుతాడు, ఒకడేమో బేవర్స్ అయిపోతాడు. ఎస్ సార్, నువ్వు ఆలోచన విధానం, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా యు ఆర్ సపోజ్ టు థింక్ గుడ్, డూ గుడ్, లవ్ ఆల్, సర్వ్ ఆల్. అప్పుడే
ఇవన్నీ ఉంటే దాన్ని మనం పద్ధతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద ఆయనంట చూడండి థాట్స్లో ఎంత ఇది ఉంటుందో పవర్. పెద్ద ఆయనంట 90 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఒక మొక్క నాటుతున్నాడంట. ఒక మొక్క పిల్లలందరూ పెద్ద ఆయన ఈ మొక్క నాటుతున్నావు, ఇది ఎప్పుడు పెద్దగా అవ్వాలి, నీకు ఎప్పుడు నీడనివ్వాలి, ఎప్పుడు పండు ఇవ్వాలి, ఎంజాయ్ చేసేద్దామనే. ఆ పెద్ద ఆయన అన్నాడంట, అరే బాబు ఇంతకాలము నాకు నీడనిచ్చిన చెట్లు నేను నాటాను, పండిచ్చిన చెట్లు నేను నాటాను, ఎవరో నాటినారు అయ్యా, వాటిని నేను అనుభవించిన. ఇది నా కోసం కాదు బిడ్డ, మీకోసం నాటుతున్నానే. మీరు పెద్దగా అయినాక మీరు మీ పిల్లలు దీన్ని ఈ ఆలోచన ఉండాలి. అందంగా తయారు చేసి పోవాలి. మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు ఏ హోటల్లో, నాకు అన్ని స్టార్ హోటల్స్ ఇస్తారు సార్ భగవంతుని దయ వల్ల, ఎవరు పిలిచినా కూడా. వేణు నువ్వు ఏ హోటల్కి వెళ్ళినా కూడా నెక్స్ట్ హౌస్ క్లీనింగ్ స్టాఫ్ ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు హౌస్ కీపింగ్ స్టాఫ్కి నువ్వు పనే పెట్టవు. అసలు అంత నీట్గా ఉంటుంది నా బెడ్రూమ్, అంత నీట్గా పెడతాను. నా టాయిలెట్ కానీ బాత్రూమ్, ఇంటిది కాదు అది హోటల్ది. ఇంకోటి తెలుసా, హోటల్లో కాఫీ కప్పులు పెడతారు, కలుపుకొని మనం తాగొచ్చు, అన్నీ పెడతారు. ఇంకో విషయం తెలుసా, నేను ఏదైతే కాఫీ తయారు చేసుకొని తాగుతానో ఆ కప్పు కూడా క్లీన్ చేసి పెడతాను నేను. ఆ కప్పు ఎండితే నాకు నచ్చదు, ఎంగిల్తో ఆ ఎండుతుంది కదా, నాకు నచ్చదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇంట్లో కూడా చేస్తా పని, హోటల్లో కూడా అదే పని చేస్తా. ఎందుకు నాకు ఇష్టం, ఇది నా పని కాదు అని నేను ఉండను. ఇష్టం వచ్చిన పని కరెక్ట్ పద్ధతిగా చెయ్యాలి. ఎందుకంటే ఇంకో వ్యక్తి ఆ కప్పు వాడతాడు నెక్స్ట్, అది చూసి ఆయన అసహించుకోకూడదు, కాఫీ మీద విరక్తి కలగకూడదు ఆయనకి. కానీ హౌస్ కీపింగ్ అది మారుస్తారు. అయినా కూడా ఆ ఎత్తే వాళ్ళు కూడా అరే ఎంత మంచి ఆయన నీట్గా చేసిపోయినాడు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కొంతమంది కూర్చుంటారు టాయిలెట్లో, అది కొట్టరు. ఇదేమి పెంట ఎదవలో అర్థం కాదు. కీప్ ఇట్ క్లీన్. దాన్ని బట్టి నీ ఆలోచనలు బట్టి. ఇప్పుడు దేశం అన్నది డెవలప్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే, ఓ పెద్ద ఆయన ఏం చెప్పిండు తెలుసా సార్, ఏ దేశంలో అయితే ట్రాఫిక్ పద్ధతిగా ఉంటుందో ఆ దేశం బాగుపడినట్టు లెక్క. ఇట్స్ గోయింగ్ టు బి డెవలప్డ్ నేషన్. ట్రాఫిక్ ఎందుకు, ట్రాఫిక్ అన్నది ఎట్లుంటుంది, మన ఆలోచనల మీద ఉంటుంది. పార్కింగ్ అన్నది మన ఆలోచనల మీద ఉంటుంది. బండిట పెడతాం, దానికి అడ్డం కూడా పెడతాడు. మన సాఫ్ట్వేర్ ప్రాబ్లం మళ్ళీ ఏదో అడ్డంగా పెట్టినట్టు మళ్ళీ కోపం మనకి, అబ్బా ఎంత రోసం వస్తుందో అని. కమాన్ క్వాలిటీ ఆఫ్ ద నేషన్ depends on the quality of the people who live in the nation, and the quality of the people is directly proportionate to their software. ఈ సాఫ్ట్వేర్ కాబట్టి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పెద్ద ఆయన ఏ ప్రకారంగా, ఎందుకంటే ఆయన పెద్దరికాన్ని యాక్సెప్ట్ చేసినాడు, మనం యాక్సెప్ట్ చేయలేం. ఎవరన్నా మనల్ని ఎత్తి ఒక విషయం చెప్తే, బాబు ఈ ప్రకారం చేస్తున్నావు తప్పు, మనం యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు మాధవ తమ్ముడు ఒక ప్రశ్న వేశాడు, ఎంతమంది మోసపోయారు సైబర్, కొంతమంది ఎత్తినారు, కొంతమంది ఎత్తలేదు. ఎందుకు వచ్చిన గోల్, ఎట్లాగూ పోయింది ఏమైనా వస్తుందా, అదే తేలు కుట్టింది దొంగల పోలీ. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ నేను ఈ వృత్తిలోకి రావాలని డిసైడ్ అయిపోయాను సార్. ఐఎమ్ ఇంజనీర్, రాడార్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్. రావాలి, వ్యక్తిత్వ వికాసంలో రావాలి, 10 మందిని ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలని 25-26 సంవత్సరాల క్రితం, 27 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఎంతమంది నన్ను ఇన్సల్ట్ చేసింది తెలుసా, నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తావా, నీకే లేదు పర్సనాలిటీ అన్నవాళ్ళు ఎంతమంది. నీ హైట్ చూసుకో ఫస్ట్, నీ వెయిట్ చూసుకో అంటే పర్సనాలిటీ అంటే వానికి అది అర్థమైంది. వాడు ఆ ప్రపంచంలో ఉన్నాడు, పర్సనాలిటీ అలా బుర్ర అంతే. ఇక ఎవరిని పట్టించుకోలేదు, నా పని నేను చేసుకుంటా పోయినా. ఇవాళ అప్పుడు నో అన్నోడు, ఇవాళ నా అపాయింట్మెంట్ దొరకదు, వానికి దొరకదు, నో ఛాన్స్. వేణుగోపాల్ అంత ఈజీగా దొరకడు. యు నో సార్, ఫర్ 1 hour I charge 60,000 rupees ఫర్ 1 hour. రియల్ ఎస్టేట్ 60 to 90 minutes I charge 60,000 rupees ప్లస్ ఫ్లైట్ ఛార్జెస్ అండ్ ఎక్స్ట్రా. నా రేట్ అది, తగ్గను.
కానీ చేసేవాళ్లకు ఇక్కడి నుంచి సేవ చేస్తాను. అది డబ్బులకు చేస్తానేమో కానీ ఇది ఇక్కడి నుంచి చేస్తాను. సెంట్రల్ ప్రిజన్ వెళ్తుంటాను నేను ఫ్రీగా, గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీగా, మనలాంటి ఆర్గనైజేషన్స్. ఇదే కాదు, మా తమ్ముడికి చెప్తున్న రాజేంద్ర గారికి ఎప్పుడు జరిగినా వేణుగోపాల్ వస్తాడు, అందులో విషయంలో డౌట్ లేదు. దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ తీసుకోవాలి ఆడ గుంజుతాం. మా మాధవ ఎన్ని చేస్తాడు? ఎక్కడ పోయినాడు మాధవ? చట్టం మాయమైపోయాడు. ఆయనకి ఏదో కాల్ వచ్చాడు. సరే, ఆయన పాపం చాలా చేస్తాడు ఫ్రీ ప్రోగ్రామ్స్. ఆయన ఖర్చు పెట్టి చేస్తాడు. తప్పదండి, చెయ్యాలి. ఒక్కొక్కసారి ఏం కట్టకపోతాం సార్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు చూడండి, మొన్న నాకు అంతకుముందు ఎంట్రుకలు ఫుల్ ఉండే, దువ్వెన ఇరిగిపోయేది. దువ్వెన ఉంటుంది కదా, పగిలిపోయి ఆ పళ్ళు. నా భార్యని ఏంది రాగి తీగల ఏంటి లోపల ఎట్టుంది. ఆఖరికి ఆ రాగి తీగలు కాస్త నేను బాధపడుతూ ఏడుస్తూ రోజు నా పీకలన్నీ పోయినాయి, ఎందుకు పోయినాయి అబ్బా అని ఏడుస్తూ కూర్చుంటే వస్తాయా? రాదు. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఉన్నాయా లేదా? లేవు. యాక్సెప్ట్. బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు, తెల్లవారైనంత మాత్రాన కళ్ళ చెదిరినట్లు కాదు, లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయి అయినట్లు కాదు, విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు మిత్రమా, పోరాడు. 10 సార్లు పడితే 11వ సారి లేదు, 20 సార్లు పడితే 21వ సారి లేవుడే ఉండాలి. నాకు అది లేదు, ఇది లేదు, జర ఐటి గిట్ట మంచుకుంటే బాగుండు, నా ఈకలు గిట్ట పీకినాయి రా భయ్. అంతగా దురద ఉంటే 1,00,000 2 లక్షలు ఇస్తే పెంచుతారంట ఇక్కడ. మనకేంది 62 దాండా. ఇంక నన్ను ఎవరు చూడాలి? నా భార్య చూసింది, పెళ్లి చేసుకుంది, అయిపోయా. ఇప్పుడేం విడాకులు ఇయ్యదు కదా ఈకలు పోయినంత మాత్రాన. పనికివ్వండి, అనవసరం. యూ యాక్సెప్ట్. మనం యాక్సెప్ట్ చెయ్యం సర్టన్ థింగ్స్. ఎస్, నేను ఫిజికల్గా డిజేబుల్డ్గా ఉన్నా, సో వాట్? నేనేం తక్కువ కాదు ఎవరికి కూడా. అరే 2 కాళ్ళు, అది 2 చేతులు లేని ఆయన ఫ్లైట్ నడిపినాడు అంటే నా దగ్గర వీడియో ఉంది. 2 చేతుల ఫ్లైటు, కాళ్ళతో ఫ్లైట్ నడిపాడు. కమాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనిషి తలుచుకుంటే ఏదైనా కూడా సాధ్యమే. అసాధ్యం అంటూ ఏదీ లేదు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే శక్తి భగవంతుడు మనిషికి ఇచ్చినాడు. యాక్సెప్టెన్స్ అన్నది ఉండాలి. త్రేతాయుగంలో సంఘటన ఏమైంది? రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అందరూ వనవాసం నుంచి రిటర్న్ వచ్చినారు. అయ్యా, అప్పుడు సీతమ్మ తల్లికి ఒక పరీక్ష ఎదురవలసి వచ్చింది. ఏందమ్మా పరీక్ష? అగ్ని పరీక్ష. రాముల వారు ఏమంటారు? నాట్ ఫర్ మీ, ఐఎమ్ ద ఎంపరర్ and I am answerable to my subjects. So you are supposed to walk for them, not for me. I trust you, I believe you. నమ్ముతా తల్లి నేను, కానీ వాళ్ళ కోసం నువ్వు నడవాలి. తల్లి నడిచారా లేదా? నా భర్త గౌరవమే నా గౌరవం. She accepted the challenge, she accepted the task and she walked over the fire. మీరు చూసిండ్రా అని అడగద్దు. మీరు చూడలే, నేను చూడలే, రాసింది మనం. చలో, అది త్రేతాయుగం. మరి ఇవాళ రేపు కలికాలం కదా, ఇది కలియుగంలో ఇటువంటి సంఘటన ఇంట్లో జరిగింది అనుకో. భార్య భర్త మధ్యలో, భర్త భార్యతో నా కోసం కాదు డార్లింగ్, నీ అత్తమామల కోసం, నీ ఆడపద్ధతుల కోసం, నీ యొక్క బామ్మర్దుల కోసం నడవబా అంటే నడుస్తుందా? బ్రో, నువ్వేనా సంపాదించింది? సంపాదిస్తలే నాబే. పుణ్యానికి కొను నన్ను, పుణ్యానికి కట్టుకున్నా. మా ఎదురు ఎంత కొను నన్ను అర్థం చేసుకో ఒకసారి. సారీ కదని పక్కన పెట్టి రాదు. రేపు నేను పుట్టింటికి పోయింటి కదా మొన్న, నువ్వు ఒక్కనే నువ్వు ఇంట్లో ఏమేమి కథలు నడిపించినావు నాకేమరక. చల్ ఇద్దరం నడుద్దాం పనాడు. అయిపోయి ఇంతకుముందు 30-40 ఏళ్ళు చెప్పుకునేవాళ్ళు, 50 ఏళ్ళు మా తాతలు కాపురం చేసిండ్రు, చచ్చేంత వరకు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ
ప్రతి చిన్నదానికి డివోర్స్ డివోర్స్, ప్రతి చిన్నదానికి. ఏమమ్మా డైవర్స్? మా ఆయన గురక పెడుతున్నాడు. ఓరి నాయన, గురక పెట్టిన దానికే ఇక నా భార్య ఏమనాలా? ఎంతమందికి డివోర్స్ అయిపోవాలి? ప్రతి ఒక్కడి ఇంట్లో గురకలు వినడుతుంటాయి. చలికాలం ఫ్యాన్లు ఉండవు, వినిపిస్తుంటాయి పక్కింట్లో నుంచి. ఎండాకాలం వినపడదు, ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి ఏసీ మూగుతూ ఉంటుంది. కమాన్ కమాన్, సిల్లీ సిల్లీ సిల్లీ, బికాజ్ దెర్ ఈజ్ నో యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ లేదు. వాడికి ఏదో నచ్చలేదంట మొగుళ్ళ, వదిలేసి ఇంకోటితో. కమాన్, ఆడికేదో ఈవిళ్ళ నచ్చలేదంట, వదిలేసి వారే వారే వారే. ఇట్లుంటే ఇక ప్రపంచం ఏమవుతుందండి భవిష్యత్తులో? కమాన్, యూ షుడ్ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. పట్టు విడుపులు ఉండాలి. ఇప్పుడు నా పెళ్ళి 86లో నా పెళ్ళి అయిందంటే 38 ఏళ్ళు కదా. 36 అమ్మా కాదమ్మా, 86లో నా పెళ్ళి అయింది. 37. మరి మా మధ్యలో గొడవలు రావా? వచ్చుంటాయి, వచ్చుంటాయి. ఇంక వద్దు లెక్కలేకండి సార్. ఏదో ఇంకేం ఇప్పుడు పాప మేడం సార్ ఇద్దరు కాదా 36 37 మరి ఇదో లొల్లి. వద్దు సార్, నేను చిచ్చుపెట్టిన అవుతా. ఇది ఎంత డేంజర్ తెలుసా ఇది. మా అత్త మామ పాపం అత్తయ్య గారు కోవిడ్లో చనిపోయినరు సీతమ్మ దారిలో. మా ఆవిడ అప్పుడప్పుడు ఏదో వండి పంపించాను. వాళ్ళు ఇప్పుడు మా మామయ్య గారికి 87, 88 వచ్చింది. వాళ్ళు అప్పట్లో కోవిడ్ ముందు విషయం, వాళ్ళు అబో 80s. మా ఆవిడ ఒకసారి పాయసం ఏదో తీసి పొద్దున్నే వెళ్ళి నేను ఇచ్చిన సీతమ్మ దారిలో వెళ్ళి. అప్పుడే వాళ్ళ మధ్యలో ఎర్లీ మార్నింగ్ చిన్న ఇది స్టార్ట్ అయింది. వాళ్ళు పొద్దున్నే నిమ్మరసము తేనె ఇంకేదో కలుపుకొని అవుతారు. మా అత్తగారు మా మామయ్య గారిని అడుగుతుంది, నిమ్మరసము అది తేనె కలపమంటారా, తాగుతారా అని. ఈయన ఏమనాలే, తాగుతాను. ఎస్ సార్, నో. ఇస్తే ఎందుకు తాగను అన్నారు. దూల, నోటి దూల అంటారు కదా, ఇస్తే ఎందుకు తాగను. ఇంకా ఆవిడ శివం ఎత్తినట్టు, నా రోజు ఇస్తలేనా, నువ్వు తాగుతలేవా. ఇక స్టార్ట్. మెల్లగా సట్కాయించిన అడికెళ్ళి, అత్తయ్య గారు ఇక్కడ పాయసం పెడుతున్నాను, అక్కడి నుంచి ఉరుకో వాళ్ళ మధ్యలో పడద్దు. అది రామాంజనేయ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇదే నోటి దురద, వద్దు, అక్కడితో ఆపేసేయండి. దమా ఖరాబ్ చేసుకోవడం అంటే ఇదే, వద్దు. మనం చల్లగా ఉండాలి ఫ్యామిలీ. కాబట్టి మిత్రులారా, ఏదైనా యూ షుడ్ యాక్సెప్ట్. యాక్సెప్టెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి ఎదురు లేదు. వన్స్ యూ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు చూడండి, నిక్ గారి గురించి చెప్పి, ఈ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. సుధా చంద్రన్ అమ్మాయి కార్ యాక్సిడెంట్లో కాలు పోయింది. ఒంటి కాలుతోనే షీ బికేమ్ సచ్ ఎ సక్సెస్ఫుల్ హీరోయిన్. బహుశా కాలు ఉంటే కూడా ఆవిడ అంత సక్సెస్ రాదేమో. కాలు పోయిన కసితో ఆవిడ సక్సెస్ చేసుకుంది, చూసిండ్రా. ఆ తర్వాత హెలెన్ కెల్లర్, పాపం కళ్ళు లేవు, మాట లేదు, వినపడదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి, కళ్ళు కనపడవు సార్, వినపడవండి, మాట రాదండి. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అది. మహాతల్లి ఎంత సక్సెస్ అయినారు. అన్నీ ఉండి కూడా సక్సెస్ కానోళ్ళు ఆవిడ చూసి నేర్చుకోవాలి. హెలెన్ కెల్లర్ మహాతల్లి. బ్రెయిల్ లిపిని కనిపెట్టింది కూడా ఆవిడే కదా. బ్రెయిల్ లిపి అది లూయి కదా, లూయిస్ బ్రెయిలీ. దాంతోనే ఆవిడ నేర్చుకుంది కదా మొత్తం. హెలెన్ కెల్లర్ సినిమాని డైరెక్ట్ చేసిందండి ఆవిడ. షీ యాక్టెడ్ కూడా అనుకుంటా సినిమాలో, ఏదో సినిమాలో షీ యాక్టెడ్ అని కూడా నాకు వినిపొచ్చింది. ఎనీవేస్ సక్సెస్ అయ్యారా లేదా? బికాజ్ యాక్సెప్టెడ్. చాలామందికి యాక్సెప్టెన్స్ లేదు. కమ్ ఆన్ డియర్ ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను స్టార్టింగ్లో మాట చెప్పా, వీఆర్ ఫార్ బ్లెస్సెడ్ దాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒప్పుకుంటారా? ఒక థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయిందంట, పెద్ద థియేటర్ అది. ఆ సినిమా నిడివి ఎంత అంటే కేవలం 8 నిమిషాలు. ఎంత? ఓన్లీ 8 minutes మూవీ. అండ్ ఇట్ ఇస్ అవార్డ్ విన్నింగ్ మూవీ అంట. ఆస్కర్ అవార్డు వచ్చిందంట ఆ మూవీకి. ఆ సినిమా థియేటర్ వాళ్ళు అనౌన్స్ చేసినారు, ఇవాళంతా కంటిన్యూగా షో నడుస్తుంది, ఫ్రీ, నో టికెట్, ఆల్ ఆర్ వెల్కమ్, ఫ్రీ. ఇంకా ఫ్రీ అంటే ఎట్లుంటుంది? మనం ఫ్రీ వస్తే ఫినైల్ కూడా తాగేస్తారు మన వాళ్ళు. ఫ్రీ కదా అనేసి హాల్ ఫుల్. అసలు ఏది 8 నిమిషాల్లో ఏం చూపిస్తాడ్రా బాబు ఈడనేసి.
అందరూ కూర్చున్నారు. ఇక సినిమా స్టార్ట్. అందరూ ఆసక్తిగా చూస్తారు. క్యా అవుతారే క్యా అవుతారే క్యా అవుతారే. కెమెరా డింగ్ అని ఇలా మూవ్ అయింది. కెమెరా ఇలా 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 ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడికే 2 నిమిషాలు అయిపోయాయి. ఇంకేం ఆ టైం చూసుకుని 2 నిమిషాలకు ఇంత అయిపోయింది. 6 నిమిషాలు ఇంకేం చూపిస్తాడని ఇలా ఇంటి మధ్యలో ఒక మంచం వేసి ఉంది. మంచాన్ని ఇలా తీసుకెళ్తే మంచం మీద ఒక 10-12 ఏళ్ల కుర్రాడు పడుకొని ఉన్నాడు. ఆ కుర్రాడే చూస్తున్నాడు. ఆ కుర్రాడు ఇలా చూసి ఏదో లెక్క పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఏదో చేస్తున్నాడు. ఇది ఏం మాట్లాడు డైలాగ్ ఏమి వినపడతలేదు. ఆ కుర్రాడిని చూపించినారు. ఆ తర్వాత సీలింగ్ని చూపించినారు. సీలింగ్ ఆ కుర్రాడు దాన్ని చూస్తున్నాడు. సీలింగ్ చూస్తున్నాడు. సీలింగ్ చూస్తున్నాడు. సీలింగ్ ఇంకాసేపటికి అందరికీ సిరాకు వచ్చింది. వీళ్ళకి మెడలు నొప్పేస్తున్నాయి. ఏ క్యారే క్యాదికారా రే అవార్డు విన్నింగ్ ఆస్కర్ అన్నాడు గీస్కర్ అన్నాడు. ఇదేమో నాకు క్యావరా. అందుకే పుణ్యానికి పెట్టిండు టికెట్ లేకుండా. టికెట్ ఇచ్చుకొని ఉంటే ఇక్కడ మళ్ళీ సింపేస్తామేమో సీట్లు మొత్తం అనేసి అని. ఇంకా ఈ లోపు 8 నిమిషాలు అయిపోయింది. ది ఎండ్. ఈయన అవలబనాయరే సబ్కు అని అనుకుంటున్నారు. అప్పుడు వాయిస్ వచ్చింది మైక్లో, అటెన్షన్ ఫ్రెండ్స్, ఈ 8 నిమిషాల్లో మీరు ఎంతగా తిట్టుకొని ఉంటారో, ఎంతగా ఇబ్బంది పడి ఉంటారో, ఎంతగా బేచైన్ అయి ఉంటారో, ఎంతగా ఇరిటేట్ అయి ఉంటారో, మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు చెప్పకనే నాకు తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏసీ హాల్లో మీరు కూర్చొని ఉన్నారు. చల్లటి గాలి హాయిగా వస్తూ ఉంది. స్క్రీన్ మీద ఒక అబ్బాయిని చూసినారు. ఆ అబ్బాయి ఏమో ఆ మంచం మీద పడుకొని సీలింగ్ వంకే చూస్తున్నారు. మీకు ఈ 8 నిమిషాల్లోనే ఇంత చిరాకు పడిపోతున్నారు. పోనీ డబ్బులు కూడా మీరు కట్టలేదు. మంచి ప్లేస్లో కూర్చొని ఉన్నారు. ఏ కష్టమూ లేదు. 8 నిమిషాలకే మీరు బేచైన్ అయిపోతున్నారు. ఆ పడుకున్న అబ్బాయి వెన్నెముక పనిచేయదు. ఆ అబ్బాయి జీవిత కాలము కూడా ఆ సీలింగ్ వంకనే చూడాలి. ఆ సీలింగ్ ఒక్కటే తన స్నేహితురాలు మీరు ఏదనుకుంటేది. కానీ అబ్బాయి ఎంత చిరాకు పడాలి అని ఒక క్వశ్చన్ మార్క్ వదిలేస్తే అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ అబ్బాయికి జీవితకాలం బతుకున్నంత వరకు ఆ సీలింగే చూడాలి. మనం రంగుల ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఇలాంటి వాళ్ళతో ఒక్కసారి కంపేర్ చేసుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది మిత్రమా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకున్న కష్టం ఇంతే అనిపిస్తుంది. అప్పుడు మనం ఏదైతే సఫరింగ్ అవుతున్నామో ఇంతే అది దాంతో పోలిస్తే. ఎస్, అలా ఆలోచన మనం ఎప్పుడైతే చేస్తామో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, అందుకే పాజిటివ్ ఫీడింగ్, మన మైండ్కి పాజిటివ్ ఫీడింగ్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు. అబ్దుల్ కలాం గారు వాళ్ళ మదర్ ఏం చేశారు సార్? అబ్దుల్ కలాం 9 ఏళ్ల వయసు అండి. జరిగిన స్టోరీ ఇది. అబ్దుల్ కలాంకి ఇంకో ఫ్రెండు, వాడు 9 ఏళ్లే. ఇద్దరు చెట్టు ఎక్కినారు, కోతికొమ్మ చాటాడుతున్నారు. ఈ లోపు పెద్ద గాలి మొదలైంది. ఇట్లా ఊగిపోతా ఉంది. మన సునామీలో కదా ఎట్లా అదే ఏమంటారు ఉదులా ఎట్లా ఊగిపోతా ఉంది. వీళ్ళిద్దరు తల్లులు బయట పరిగెత్తుకొని వచ్చినారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని చెప్తుంది, నాన్న పడిపోతావు, గట్టి పట్టుకో, పడిపోతావు బిడ్డ, గట్టి పట్టు అరుస్తాం. ఆడు పడిపోయినాడు. అబ్దుల్ కలాం వాళ్ళ తల్లి, నాన్న నువ్వు పడవు, గట్టి పట్టుకో, నువ్వు పడవు, గట్టి పట్టుకో, నువ్వు పడవు, నువ్వు గట్టి పట్టుకో, పడవు. అబ్దుల్ కలాం గట్టి పట్టుకున్నాడు. అబ్దుల్ కలాం పడలే. గాలి తగ్గింది, దిగి వచ్చినాడు. ఇక్కడ ఏమైంది చెప్పండి. ఫస్ట్ ఆవిడ నువ్వు పడిపోతావు నాన్న, పడిపోతావు, అటు పడిపోయాడు భయపడి. పవర్ తెలుసా దానికి, మాటకి మామూలు శక్తి ఉండదా అని. నెగిటివ్ మాట, పడిపోతావు, నేను పడిపోతాను, అమ్మాయి చెప్పింది కదా పడిపోతావు డింగ్ అట్టి సైడ్. మాటే మంత్రం అంటారు చూసి, వెరీ పవర్ఫుల్. అందుకే పాజిటివ్ ఫీడింగ్ యూఆర్ సపోజ్ టు గివ్. ఇంకోటి తెలుసా అండి, ప్రపంచంలో ఎంత దుర్మార్గ పీనుగలు ఉన్నారో నేను కళ్ళారా చూసి నేను చెప్తున్నా. అరిచేతిలో స్వర్గం చూపించే వాళ్ళు ఉంటారు, కానీ ఏం చెయ్యరు. మీ రైట్స్ కోసం మీరు ఫైట్ చేయాలి. మీ రైట్స్ కోసం మీరు మాట్లాడాలి. యు ఆర్ సపోజ్ టు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మా గురువుగారు చూసుకుంటారు. అందరూ బాధ్యత తీసుకోవాలి.
అడగందే అమ్మైనా పెట్టదు. ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ గాట్ ఆల్ ద రైట్ టు క్లెయిమ్ యువర్ పార్ట్ ఆఫ్ సక్సెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వాళ్ళ బాధ్యత అది. యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్. నాదైన దాన్ని ₹1 వదలను సార్. నేను నాదైన దాన్ని ₹1 ₹10 ఖర్చు పెట్టి గుంజుకుంటాను నేను. వేణుగోపాల్ అంత మూర్ఖుడు, అంత ఖతర్నాక్గాడు. ₹10 ఖర్చు పెడతా. నాది కాని దాన్ని నేను కోరుకోను, ఒప్పుకోను. నాకు వద్దు. పుక్కట్లో వచ్చినా కూడా నాకు వద్దు. అట్లుండాలి. యూ షుడ్ క్లెయిమ్ యువర్ రైట్స్ మై ఫ్రెండ్. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి మోసం చేసి. ఎట్లుందంటే ప్రపంచం సింపుల్గా చెప్తాను సార్ మీకు అర్థమవ్వడానికి. ఒకడు పెద్ద కారులో పోతుండంట, పక్కన ఇద్దరు గడ్డి తింటుండంట. గడ్డి ఎదవలేదు, గడ్డి తింటుండంటే బండి ఆపినాడంట. ఏం బాబు గడ్డి తింటుండ్రు అని. ఏం చేయాలి సార్, ఆకలేస్తాం సార్, డబ్బులు లేవు సార్, ఉద్యోగం లేదు సార్, పెట్టేటోళ్ళు లేదు సార్, గడ్డి తింటున్నాం సార్. అరే 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 కార్లో కూర్చోండి, కార్లో కూర్చోండి. బా ఎంత మంచోడు ఈ సారు సార్. మా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సార్. వాళ్ళు ఎక్కడున్నారు? ఆ చెట్టు పక్కన గడ్డి తింటున్నారు సార్. అంటే వాళ్ళు కూడా గడ్డే తింటున్నారు. వాళ్ళని కూడా ఎక్కించు. ఈ కలికాలంలో కూడా మీ అంత మంచోళ్ళు ఉన్నారా సార్? మంచా పాడా ఇక్కడ ఏంది గడ్డి గింతింతే ఉంది. నా ఇంటానికి ఇంతింత ఉంది గడ్డి, ఇష్టం వచ్చినది. అల్టిమేట్గా గడ్డి కామన్. వాడేం బిర్యానీ పెడతలేడు ఆడ. ఇట్లుంది ప్రపంచం. అరిచేతుల స్వర్గం. నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖతర్నాక్ గల్లీలు అందరూ కూడా. కానీ ఒక్క విషయం మిత్రులారా, మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా యూ కెన్ బి సక్సెస్ఫుల్. కాకపోతే ఒక్క విషయం ఇందాక అన్నా కదా, నోరు తెరవాలి, మాట్లాడాలి, వాణిని వినిపించాలి. ఎలా వినిపించాలి? మన సామెత ఉంది కదా, నోరు మంచి అయితే ఊరు మంచి. పద్ధతిగా వినిపించాలి, కొట్లాడినట్టు ఉండకూడదు. మనం చెప్పే విధానం ఎట్టుండాలి? ముద్దుగా ఉండాలి. నువ్వు ఇస్తే ఎందుకు తినను, ఎందుకు తాగను కాదు. అది పొడిచినట్టు ఉంటుంది, అవతలని కుల్ల పొడిచినట్టు ఉంటుంది, అవతలని కూడా మండుతుంది. ఇగో అందరికీ ఉంటుంది కదా. ముద్దుగా అదే విషయాన్ని, ఆహా నీ చేత్తో అదే కావాలి, లవ్ యూ డార్లింగ్, అయిపోయా. ఇంకా రుచిగా పడుతుంది అది. అవునా కదా? ఆ అదే చాలా డేంజర్ ఇది. ముద్దుగా చెప్పాలి. ఇప్పుడు చూడండి సార్, నేను 3 వస్తువుల పేర్లు చెప్తా. వాటికి ప్రాణం లేదు, కానీ అవి ఒక మంచి సందేశం ఇస్తాయి. 3 వస్తువుల పేర్లు జాగ్రత్తగా వినండి. సుత్తి, హ్యామర్, తాళం, తాళం చెవి. 3టికి ప్రాణం లేదు, కానీ ఈ 3 ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయి మనకి. ఏంది ఆ సందేశం? సుత్తి, తాళము, తాళము చెవి. టైం లేదు. ఇంకెంత టైం ఉంది సార్? అయిపోయిందా నా టైం? బోరు కొడుతుందా? కొట్టట్లేదు. వెరీ గుడ్. వదల బొమ్మాలి, వదల. నేను చాలా డేంజర్. మీరు ఛాన్స్ ఇచ్చినట్టు వదల. లేదు వదిలేస్తా. నన్ను టైం ఎంత వీళ్ళు చెప్తలేరు. 1:10 కదా? ఓకే. 1:30 20 minutes. 1:30 బువ్వాకి వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ షుగర్ గిగర్ ఉన్న వాళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అందుగురించి ఆ తిట్లు నాకు వద్దు. సుత్తి, తాళం, తాళం చెయ్యి, తాళం చెవి. నేనే చెప్పేస్తా, టైం లేదు. సుత్తి తాళం చెవిని అడుగుతుంది, కీని. ఒరే బామ్మడిది, నువ్వు గింతే ఉన్నావురా, 50 గ్రాములు కూడా లేవు బరువు. నేను 5 కిలోలు బరువు ఉన్నావు. ఒక తాళం తెరుచుకోవాలంటే గట్టి గట్టి కొడితే కానీ తెరుచుకుంటలేదు అది. నువ్వేమంటే పోతావు, డింగమని తెరుచుకుంటుంది. హౌ అనేది. బావా, నువ్వు బలవంతంగా దాన్ని కొట్టడానికి ట్రై చేస్తావు, గట్టి కొడితే కానీ తెరుచుకోదు అది. నేను అట్లా కాకుండా దాని లోపలికి వెళ్ళి దాని హృదయంతో మాట్లాడతాను. మా హృదయము కలుసుకుంటే సూపులు కలుసుకుంటాయి. అది ప్రేమతో మనం చేస్తున్నాము. గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద అదర్ పర్సన్. ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన రూట్లోకి మనం వెళ్ళాలి. అవునా కదా? ఆ కుర్చీలో కూర్చుంటే మనకు తెలుస్తుంది ఆ నొప్పి, ఆ బాధ, ఎన్ని బాధ్యతలు ఉంటాయి. మనం ఇప్పుడు సింపుల్గా చెప్తా. క్రికెట్ ఎంతమంది చూస్తారు? ఇక్కడ విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు సార్. ఒకడు చూసేటోడు ఉన్నాడు. వ్యూయర్స్ ఉంటారు కదా, ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని కాళ్ళు ఉప్పుకుంటా పకోడి నమ్ములుకుంటా ఆడు ఉంటాడు. ఇట్లాంటి అన్ని కేటగిరీస్ ఉంటాయి. విరాట్ కోహ్లీ బాల్ వచ్చింది, ఇప్పుడు ఇండియాకి గెలవాలి, వీడు బెట్టు కట్టిండు, ఏం చేసినాడు,
ఆడు విరాట్ కోహ్లీ ముందుకెళ్ళి డిఫెన్స్ అండి ఏది ఆడ్డమా ఈడు రూమ్లో కూర్చొని ఫ్రంట్ ఫుట్ అది కొత్త 6 పోవాలి, ఈడికి బ్యాట్ ఇచ్చి పంపాలి, తగలరాని చోట తగిలితే ఈడు 6 పోతాడు, బాక్స్ బద్దలైపోతుంది. ఆడేటోనికి తెలుస్తుంది, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి. ఈ రూమ్లో కూర్చొని అట్ట కాదు ఇట్లా ఆడాలి ఇట్లా ఆడాలి, నేను నిలబెట్టాలి తీసుకుపోయి. ఇట్లాంటి ఎక్కువ మంది ఉంటారు కదా. గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. మనం ఊరికే గుడ్డిగా మాట్లాడేయడం కాదు. కాబట్టి చిన్నప్పుడు గోటికాయలు ఎంతమంది ఆడినాడు, నేను కూడా ఆడినా, ఎక్స్పర్ట్. ఇప్పుడు ఆడుతున్నామా, పెద్ద మనుషులం అయిపోయినా వెళ్తాం, వెళ్తాం, టైలు గీలు కట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడేం ఆడతాం, వేణుగోపాల్ బాల్కనీలో కూర్చొని కాఫీ తాక్కుంటా కాళ్ళు ఒప్పుకుంటా గల్లీలో మన గల్లీలో పోరోలో ఆడుతున్నాం గోటికాయలు. ఆడిట కొడుతుంటే ఏందిరా కొట్టుడు, పక్కదిరి కూర్చొని కూడా అని నేను పైనుంచి సలహా ఇస్తే వాడు ఇట్లా చూస్తాడు. ఆ చూపుకి అర్థమేం తెలుసా, కాళ్ళు ఊపుకుంటూ చెప్పుడు కాదు బే, ఇక్కడ వంగి ఆడితే తెలుస్తుంది అని దాని చూపుకి అర్థం. అదే నీకు కిందికి పోయి చూడు నన్న బిడ్డ నేను చూపిస్తా చూడు, అంకుల్ మనోడే అంటాడు. ఎందుకు? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, హృదయం కలిసింది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఈ లాజిక్ మర్చిపోయి చాలామంది జీవితాల్లో వెనకబడిపోతా ఉన్నారు. లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. కాబట్టి మిత్రులారా, ఆల్వేస్ బి స్ట్రాంగ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టు రికగ్నైజ్ యూ. చాలామంది వాడు నన్ను మానవ నైజం ఎట్లుంటుందంటే రికగ్నిషను మనం కోరుకుంటే వచ్చేది కాదు, పని చేస్తే వస్తుంది. మన గుర్తింపు ఎప్పుడు వస్తుందండి? పని. ఇప్పుడు మన రాజేందర్ గారు అన్కండిషనల్గా ఆయన ఎంతగా ఈ యొక్క మన యొక్క అసోసియేషన్ని ఈరోజు ఈ లెవెల్కి తాడానికి ఎంత కృషి చేసి ఉంటారండి. ఎప్పటి నుంచి కృషి చేస్తారు సార్? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 15 సంవత్సరాలండి. పెళ్ళయిందండి, పిల్లలు ఉన్నారండి, ఆయనకు బాధ్యతలు ఉన్నాయి, అయినా కూడా చేస్తున్నారు. కారణ జన్ములు సార్, రియల్ ఇలాంటి వారు కారణ జన్ములండి, కారణ జన్ములు. మీరు తెలంగాణ కదా సార్? అమ్మమ్మ ఎక్కడ తల్లే? నా తల్లే ఆయుష్మాన్ భవ. గుడ్ మా కూర్చోండి. ఆవిడ సపోర్ట్ లేకపోతే ఆయన సక్సెస్ గారు, అంతే కదమ్మా? నిజం, భార్య సపోర్ట్ లేకుండా ఏ భర్త కూడా సక్సెస్ గారు. అందుకే అంటారు ఒక మగోడి సక్సెస్ వెనక ఎవరుంటారు? ఒక ఆడది అంతలే ఎవరన్నా అనొచ్చు, కానీ మగోడి ఫెయిల్యూర్ వెనక 2 ఉంటారు. కాబట్టి నాటి ఎక్కడ వదలలే, అట్లే ఉండాలి సార్. కాబట్టి అండర్స్టాండ్ ద పర్సన్. ఫ్రీక్వెన్సీ అన్నది, ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇప్పుడు మొగ్గ ఎవరు పర్మిషన్ అని అడుగుతుందా? ఎందుకు మనము ఇప్పుడు కొత్త బట్టలు వేసుకెళ్ళామనుకోండి, ముఖ్యంగా లేడీస్ కానీ ఎవరైనా సరే నగలు గట్రా కొత్త పేరంటానికో పెళ్ళికో వెళ్ళారు, ఏంది నా చీరను ఎవరు మెచ్చుకుంటలేరు అని ఇప్పుడు నొచ్చుకుంటూ ఉంటుంది. మొగోళ్ళు అయితే వాడు కుక్క చేయనంత గొలుసు వేస్తారు, కొంతమంది కుక్క చేయనంత ఉంటుంది, గొలుసు వేసుకో తప్పులేదు, ఇంత గొలుసు వేస్తాడు, చొక్కా ఇప్పుతాడు, గుండి ఇప్పుతాడు, ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. వానికి కోపం వస్తూ ఉంటుంది, ఇలా అంటాడు అంటే ఏదో కింద పడేసి వంగినట్టు ఇట్లా. అప్పుడన్నా ఎవడు పట్టించుకుంటారు, వానికి ఎట్లుంటుంది, ఏంది నా చేయని ఎవడు చూస్తలేడు. గుర్తింపు కోరుకుంటాం మనం, గుర్తింపు. కానీ పుష్పము మొగ్గ వికసిస్తున్నప్పుడు పర్మిషన్ అడుగుతుందా? అన్నా చూసావా నా అందం, వికసించమంటావా అని అంటదా? నువ్వేందిరా నన్ను చూస్తేంది, చూడకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన ఎండిపోతుంది, అయిపోయింది, అంతే, ఏం పట్టించుకోతుంది. ఇక అట్టుండాలి సార్ లైఫ్, అట్టుండాలి లైఫ్. ప్రేమ పంచండి, ఎక్స్ప్రెస్ చేయండి. మీలో మంచి చెడు ఏదున్నా కూడా ఎక్స్ప్రెస్ చెప్పాలి. నేను బిజినెస్ క్లాస్లో చెప్తుంటా, నన్ను మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తుంటారు. ఒక బిజినెస్ ఎవరన్నా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారండి ఇక్కడ? బిజినెస్ చేసేవాళ్ళు లేరా? ఉన్నారు కదా. నేనేమి అడగను, మీ ఆదాయం గురించి అడగాను.
ఓకే, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? కాన్ఫిడెన్స్, ఇంకా ప్లాన్, ఇంకా స్ట్రెంగ్త్, ఇంకా మాట్లాడే విధానం. అంటే దాన్ని ఏమంటారు? మార్కెటింగ్. మార్కెట్ చేసుకోవాలి. అరే నేను ఉన్న బిడ్డ ఇక్కడ, ఇది నా వ్యాపారము రాయే. ఇప్పుడు కొంతమంది కోటీలో అక్కడ ఇది మన ఉంటారు కదా షాపులు, పిలుస్తూ ఉంటారు, గుంజుతారు రోజు. మార్కెటింగ్. నేను మార్కెట్ చేయకుండా గల్లపెట్ట దగ్గర కూర్చొని ఉంటా, కస్టమర్లు రావాలంటే వస్తారా? యూ షుడ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ మార్కెట్ యువర్ ప్రొడక్ట్. షుడ్ మార్కెట్ యువర్ సెల్ఫ్. కథకథలు ఏవో చెప్తుంటారు. మార్కెటింగ్ లేకపోతే ఆ బిజినెస్ సక్సెస్ కాదు. ఏదో రూపంలో మార్కెటింగ్ చేయాలి. ఎట్టుంటుంది అంటే, మార్కెటింగ్ లేకుండా ఏ వ్యాపారం అన్నా ఎట్టుంటుంది అంటే చెప్పమంటారా? చీకట్లో అందమైన అమ్మాయికి కన్ను కొట్టినట్టుంటుంది. ఆహా, ఏమి పోలిక! చీకట్లో అందమైన అమ్మాయి కన్ను కొడితే కనబడుతుందా? మరి రిజల్ట్ వస్తుందా? అంతటి దానికి ఎందుకు కొట్టినావు? నీ దురద అంత కొట్టినా తుత్తి. అరే కొడితే దమ్ముంటే ఎలుగులో కొట్టాలి. కొట్టకండి చెప్తున్నా. నవ్వింది అంటే చెప్పు తీసిందంటే అంటావా అమ్మమ్మ? కమాన్, ఇట్లా చెప్తే గుర్తుండిపోతుందని ఇట్లా చెప్తున్నా. అట్లా చేయకండి నాయన. మార్కెట్ చేసుకోవాలి, ఎక్స్ప్రెస్. అది పాయింట్. ఇఫ్ యు లవ్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. నీ పిల్లల్ని ఇష్టపడుతున్నావు, అప్పుడప్పుడు డార్లింగ్ ఐ లవ్ యూ మై చిల్డ్రన్ చెప్పినావా? చెప్పవే. నా పిల్లలు నేనేంది చెప్పేది? పక్కింటోని పిల్లలు చెప్తావా? నీ భార్య వంట ఎప్పుడన్నా మెచ్చుకున్నావా నాన్న? మీ భార్య చేసే వంట సూపర్ చేస్తుంట డార్లింగ్, లవ్ యూ. ఇప్పుడు వెళ్ళి చెప్పకండి మధ్యాహ్నం. వీడికి మధ్యాహ్నమే చెప్తుండే, ఏమైందబ్బా? మధ్యాహ్నమే బుడ్డి ఎత్తిండా? డౌట్లు వస్తాయి రకరకాలు. అప్పుడప్పుడు మెచ్చుకోండి, ప్రేమించండి, ఎక్స్ప్రెస్ చేయండి ప్రేమని. మనసులో పెట్టుకోవద్దు దయచేసి. యు షుడ్ కమ్ అవుట్. ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు, మెచ్చుకోలు లేని చోట ప్రగతి ఉండదు. మెచ్చుకోవాలి, మెచ్చుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక కొన్ని పాయింట్లు చెప్పి నేను ముగిస్తా. ఇది చాలాసేపు చెప్పొచ్చు, కానీ నెక్స్ట్ మీటింగ్లో నేను చెప్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంబ్రేస్ ద చేంజ్, యాక్సెప్ట్ ద చేంజ్. ఎంబ్రేస్, మార్పుల్ని మనము ఒప్పుకుందాం, మార్పుతో పాటు ముందుకు నడుద్దాం, మార్పుని అంగీకరిద్దాం. ఏ మార్పు వచ్చినా మన మంచి కోసమే అనే విషయాన్ని నమ్ముదాం. సో యాక్సెప్ట్ ద చేంజ్, ఎంబ్రేస్ ద చేంజ్, అండ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ రైచువస్ పీపుల్. లైక్ మైండెడ్ పీపుల్ అంటలేను నేను. అసోసియేట్ విత్ రైచువస్ పీపుల్. మంచి ఆలోచనలు వచ్చే వ్యక్తి దగ్గర మనం ఉండాలి. కన్స్ట్రక్టివ్ పనులు చేసే వ్యక్తి దగ్గర మనం ఉండాలి. లక్షాధికారి అవ్వాలంటే కోటీశ్వరుడితో మనం స్నేహం చెయ్యాలి. నాలెడ్జ్ రావాలి అంటే జ్ఞానవంతుడితో మనం ఉండాలి. దాని ప్రభావం మన మీద పడుతుంది. కాబట్టి అసోసియేట్ విత్ రైచువస్ పీపుల్ అండ్ టేక్ మీనింగ్ఫుల్ రిస్క్. సమ్ టైమ్స్ రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. నేను ఎన్నో రిస్కులు తీసుకున్నా, కొంపలు ముంచే రిస్కులు కాదు, మీనింగ్ఫుల్ రిస్క్స్. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడప్పుడు. సార్ చెప్పినారు కదా ఇందాక, వైస్ ఛాన్సలర్ గారు, డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత నో యువర్ స్ట్రెంగ్స్. మీ బలాలను మీరు తెలుసుకోండి, బలాలను బలోపేతం చేసుకోండి, బలహీనతల్ని బలహీనం చేసుకోండి. నో యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. అంటే ఉన్న దాంట్లో ఉన్నంతలో మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత రియలైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యతలు ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ హక్కులు ఎలా అయితే మీరు తెలుసుకుంటున్నారో మీ బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి నా తమ్ముడు నా చెల్లి చెప్పాల్సినది ఏంటి, మీలాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ మీరు ఒక ధైర్యాన్ని మీరు నింపాలి. ధైర్యాన్ని నింపాలి. అది యువర్ రెస్పాన్సిబిలిటీ. మనల్ని మనం మోటివేట్ చేసుకోకపోతే ఎవరు చేస్తాడండి?
నేను వేణుగోపాల్ చెప్పేదానికన్నా మీరు చెప్తే దాని యొక్క పవర్ ఎక్కువ ఉంటుంది. ఎస్, కాబట్టి ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్వేస్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ కేర్, పర్సనల్ కేర్. ఉన్నంతలో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోకస్ ఆన్ ద థింగ్స్ దట్ యు కెన్ కంట్రోల్. ఏ విషయం అయితే మీరు కంట్రోల్ చేయగలరో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. అవుట్ ఆఫ్ మన పరిధిలో లేని దాని గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. కానీ మీ కంట్రోల్లో ఉందా, ఖచ్చితంగా దాన్ని మీరు ఆ గోల్ని క్రాక్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీరు ఏ పని చేసినా సరే, ఎందుకంటే యూ కెన్ డూ ఇట్. మీరు దేనికి తక్కువ కాదు. రిమెంబర్, ఈక్వాలిటీ, రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అది మీ హక్కు అన్న విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ పార్టిసిపేషన్. I will be definitely coming again and again to see you all with love and affection. మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ మీకు సేవ చేయడం నా అదృష్టంగా నేను ఎప్పటికీ భావిస్తున్నాను. మిత్రులారా, ఆయనకి అవసరం లేకపోయినా నా మిత్రుడు మీ కారు తీయకండి సార్, నేను వస్తాను, నా కారులో వస్తాను అని ఆయన సమయాన్ని ఎక్కడో సుజాత నగర్లో ఉంటారు, వేపగుంట దగ్గర, ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇవాళ ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదండి, పరాక్రమ ఏమంటారు అవార్డు విజేత, రాష్ట్రపతి చేతుల మీద అలాగే గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకున్న వ్యక్తి, ఎక్స్ నేవల్ ఆఫీసర్ నా తమ్ముడు కృష్ణ. ఆయన చూడడానికి సింపుల్గా ఉంటారు, కార్గిల్ వార్లో ఆయన పనిచేసిన వ్యక్తి అనమాట. దానికి గాను పరాక్రమ బిరుదు అన్న తీసుకొచ్చారు. అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. చూసారు, ఏం అవసరం అండి, అది ప్యాషన్ ఫర్ వర్క్. పైలట్ గారు ఏం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయనకు అవసరం లేదు అంత దూరం నుంచి రావాలి, పికప్ చేసుకోవాలి, అది కూడా టైంకి. 10:06 కల్లా నేను ఇక్కడ ఉన్నా. తమ్ముడు చెప్పారు, సార్ 10:30కి వచ్చినా అన్నారు. నిన్న రాత్రి మళ్ళీ 10 కల్లా రావాలి, వీసీ గారు వస్తున్నారు. తమ్ముడికి వెంటనే చెప్పినాను, వచ్చి సార్ 10:06 కల్లా నేను కింద ఉన్నా, వీసీ గారితో పాటు పైకి వచ్చేసాను. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలను మీకు అనిపించవచ్చు, కానీ ఆ మనిషి యొక్క విలువను తెలియచేస్తాయి, మనిషి యొక్క విలువని. కాబట్టి మనం ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. నేను అందరినీ ప్రేమిస్తాను. నాకు కులాలు మతాలు ఏం పట్టించుకోను. నేను ఎప్పుడు కూడా ఈ విషయాల జోలికే పోను. ఎందుకంటే నా సాటి మనిషి నేను అంతే చూస్తాను, అంతకుమించి నేను ఎక్కువ చూడను. నాకు అవసరం లేదు కూడా. ఈ ఏజ్లో కూడా నేను అట్లే ఆలోచిస్తాను. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా ఒక కుటుంబంగా ముందుకెళ్దాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సే లౌడర్, జై హింద్, జై హింద్, జై హింద్. మీరందరూ చల్లగా ఉండాలని సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేసిన రాజేంద్ర గారు అండ్ టీం వీళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని సర్వేశ్వరుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. బాయ్. డూ టేక్ కేర్. థ్యాంక్ యూ.